నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఈ వారం మన గెస్ట్ రాము అలియాస్ కృష్ణ అలియాస్ జనార్దన్, దళ కమాండర్, కల్లవకుర్తి దళం, నల్లమల. నల్లమలలో కల్లవకుర్తి దళం అంటే ఒకప్పుడు చాలా హడలుగా ఉంటుంది. నిత్యం ఎక్కువగా అటాకులు చేయాలన్నా, లేదు ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేయాలన్నా కల్లవకుర్తి దళమే ముందుండేది. అటువంటి కల్లవకుర్తి దళంలో పనిచేసిన జనార్దన్ అలియాస్ కృష్ణయ్య అలియాస్ రాము ప్రస్తుతం అంటున్నారు. గతంలో ఎందుకు ఆయన అక్కడ వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, తిరిగి ఆయన ఎందుకు సరెండర్ అయ్యారు, సరెండర్ అయిన తర్వాత ఆయన జీవన విధానం ఏ విధంగా కొనసాగుతుంది, ఆర్థిక పరిస్థితులు ఎలాగున్న విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. జనార్దన్ అలియాస్ కృష్ణయ్య అలియాస్ రాము. జనార్దన్ అనగానే కల్లవకుర్తి దళంలో ఒక హడలు ఉండేది అప్పుడు. అంటే నల్లమలలో మావోయిస్ట్ పాట నక్సల్స్ మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కల్లవకుర్తి దళంలో జనార్దన్ అనే వ్యక్తి కానీ టార్గెట్ చేస్తే ఖచ్చితంగా టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తాడు, ఆయన అటాక్లు ఆ విధంగా ఉంటాయంటూ మీ రికార్డు చెప్తున్నాయి. దాదాపు 16 సంవత్సరాలు మీరు నల్లమలలో ఉన్న తర్వాత పోలీస్ స్టేషన్ మీద దాడులు ఉన్నాయి, తర్వాత చాలామందికి చంపడం కనిపిస్తున్నాయి. అంటే చంపడమే ప్రధాన లక్ష్యంగా వెళ్ళారా, లేదు అక్కడున్న పరిస్థితులు మిమ్మల్ని అడుగుబాటు పట్టించాయా, వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు జనార్దన్ అలియాస్ కృష్ణయ్య గారి కుటుంబ నేపథ్యం, అప్పుడు గ్రామీణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? దాదాపు మా కుటుంబం చాలా పేద కుటుంబం. అంత పేద కుటుంబం అంటే అంత పేద కుటుంబం. ఎట్లా, మా నాయన 16 ఏళ్ళు పాలేరుగానే పనిచేసిండు. ఏ ఊరు అన్నది? వీపినగర్లో 16 ఏళ్ళు 17 ఏళ్ళు పాలేరుగానే పనిచేసిండు. మా అన్నోళ్ళు మేము 7 మందిమే సంతానం, 3 అక్కలు 3 అన్నలు, నేనే లాస్ట్. దాదాపు మా అన్నలు ఒక ఆయన 10 ఏళ్ళు చేసిండు, ఒక ఆయన 12 ఏళ్ళు జీతం చేసిండు. లాస్ట్కి నేను కూడా 11 ఏళ్ళకే నన్ను జీతం పెట్టడం జరిగింది. బరగడ్లో 11 ఏళ్ళకు నా చరిత్ర చూస్తే 11 ఏళ్ళకే జీతం పెట్టిండ్రు. జీతం పెట్టినప్పుడు ఇంకా ఎక్కడ మాకు తిండి లేదు. ఇట్లా 7 మంది పొలం అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంది. ఇక్కడ అది బాగా జీతం చేస్తున్నారు. అట్లా ఆ సందర్భంలో నేను జీతం ఉన్నప్పుడే అలా ఏమైందంటే మాకు పెత్తందారులు అనేది ఒక చరిత్ర చూసుకుంటే ఒక నరకమే. ఏంది, మొట్టమొదటి నేను పోవడానికి కారణం ఒకటి, ఎందుకంటే నాకు మీరు 11 సంవత్సరాలకే జీతగాడుగా వెళ్ళారు కదా, అప్పుడు పడ్డ మీ బాధలు ఏ విధంగా ఉంటుంది, అంటే ఏ విధంగా వాళ్ళు ఎట్లా అంటే అది చెప్తున్నా. ఎందుకంటే 11 ఏళ్ళకి బరేవాళ్ళకి జీతం పెట్టిండ్రు. తెల్లాలు ఇండ్ల కాడ బల ఇంటికాడ వండుకోనిచ్చేది లేదు. 11 ఏళ్ళకి తల్లి కడుపులో వండుకోవాలి, కానీ మమ్మల్ని వండుకోనిచ్చేది వాళ్ళ ఇంటికాడ పోయి పండుకోవాలి. వాళ్ళ ఇంటికాడ పోయి పండుకోవాలనుకున్నప్పుడు పరుపులు అవి ఏమి ఇచ్చేది లేదు. ఇప్పుడు గోడ సంచులు ఉంటాయి కదా, అవి 2 గోడ సంచులు ఇస్తే వాటి అడకేసుకోవాలి, వాటి దిగేసుకుంటుంది, చలికి తట్టుకోలేక అట్లా పండుకుంటున్నప్పుడే నాకు ఇంకా ఎట్లా చిన్నప్పటి సందే నాకు ఒక ఆలోచన ఎట్లా వచ్చిందో దాంట్లోకి తట్టుకోలేక బాగా ఒక ఆలోచన వచ్చింది. ఎట్లా నేను మా బతికి ఇట్లా అనేది కొద్దిగా తిరుగుబాటు అనేది ఇట్లా పడ్డది నాకు. పడినప్పుడు మా ఊళ్ళో సిపిఎం అప్పుడు కొంత ఉంది. సిపిఎం ఉంటే అదే ఏమనుకున్నా అంటే నేను ఇంకా కమ్యూనిస్టులు అంటే వీళ్ళు దొరలకు వీళ్ళ కాళ్ళకి వ్యతిరేకుంటారు, బాగా చేయొచ్చు అనేది వాళ్ళు ఎమ్మడి పోతున్నప్పుడు వాళ్ళు లాస్ట్కు ఓ చిన్న సంఘటన జరిగింది మా ఊర్లో. అది ఏమైంది, సింగిల్ విండో ఓట్లు జరిగినాయి. అక్కడ తొక్కుటలు కొట్టుకొని వచ్చిండ్రు. ఇక కాపులు ఏంటంటే దాడి చేసిండ్రు. సిపిఎం తక్కువ మంది ఉంటున్నప్పుడు, ఆ తక్కువ మంది ఉన్నప్పుడు దాడి చేసేటప్పుడు తర్వాత ఈ భూస్వాములు ఏం చేసిండ్రు, మళ్ళీ 4 రోజులకు దాదాపు ఊర్లో ఒక రెడ్డి చెప్తే ఒక భూస్వామి చెప్తే అంతా అన్నీ వచ్చి ఆయన మట్టింటుంటప్పుడు నేను జీతం వాళ్ళ ఇళ్ళకన్నా ఉన్నా. వీళ్ళు నైట్ పూట ఏం చేసిండ్రు, వాళ్ళ అలా ఇళ్ళ మీద దాడి చేయాలని చెప్పి ఓ 300-400 మందిని తయారు చేసి కారపొడి గొడ్డలు అవన్నీ పట్టుకొని తయారు చేసి నువ్వు కూర్చోబెట్టారు. అది నేను కొత్త అప్పటికే సిపిఎంలో కొద్దిగా ఉన్నా కదా, అది పోయి చెప్పే వరకే వాళ్ళేంది వాళ్ళ ఆలోచన కూడా సిపిఎం అప్పటికే గదరిపోయిండ్రు, మమ్మల్ని చంపేస్తారని దానితో మిద్దెక్కి రాళ్ళు అవన్నీ పెట్టుకొని నన్ను 2 సార్లు మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ పంపించారు. కొంత దూరం ఉండి తొగ్గు చూసినప్పుడు 2 సార్లు చూసినప్పుడు చూసిండ్రు. 3వసారి ఏం చేశారంటే సందులో పడుతున్నారు, వచ్చి అటాక్ చేసిండు. అయిపోయి చిన్నపిల్లని నేను చిన్నపిల్లని కానీ వాళ్ళు ఫుల్ తాగి ఉన్నారు.
మందిలో జ్వరం అంటే కానీ ఇంకా కనపడక తోటి కంప ఉంటుంది, చిన్న ఇట్లా కంప ఉంటుంది మా ఊర్లే. కంపల జ్వరం పడితే తాగినలు ఈయన ఉండరా అంటాడు, ఓడి ఓడుస్తాడు. కుయిక్కు అంటే నేను చచ్చిపోతాను. అప్పుడు 200-300 మంది అట్లే బసాయించి మళ్ళీ అలా దొరికిన తర్వాత అలా ఇట్లా అయిందంటే నువ్వు మళ్ళీ వెళ్ళిపోవడం. వెళ్ళిపోయి మళ్ళీ దొరికి అడవిలో వండుకోవాలి. పోయి గడ్డ మీనం అనుకున్నాం, పైన గడ్డ ఉంటుంది, గడ్డ మీనం అనుకున్నాక వస్తే తెల్లారి చంపుతారు కదా. పొద్దునకి వచ్చి పట్టుకొని వచ్చి కచ్చిరికాడ ఆ సిపిఎం ఆయన తండ్రి ఒక ఆయన పెద్ద మనిషి, ఆయన దళితుడు ఏం చేసిందంటే డైమండ్ పుస్తకాలు కాల్చి ఇది చేసిండ్రు. వీళ్ళు ఎక్కడ దగ్గర జనం మీకు ఎవరు చెప్పిండ్రు ఇట్లా పోయింది అయినా అని అట్ట అంటే ఆ పిల్లాడు చెప్పిండు మొత్తం మాకే తెలుసు అని చెప్తే కచ్చిరికాడ పట్టుకొచ్చి ఇంకా హింస కాలేక వస్తే మా అమ్మలు అందరు కాళ్ళు మొక్కి ఇడిపించుకొని పోయిన తర్వాత ఇది కాదు కమ్యూనిస్ట్ పార్టీ అంటే, ఇది కాదు. అప్పుడే సుదర్శన్ రెడ్డి అని చెప్పి మా ఊరికి అప్పుడప్పుడు వస్తున్నాడు. నేను జీతాకాలు కాదు, జీతాలతో కలిసిండు. నేను 2 మార్లు కలిసిన. ఈదన్న ఉండే, ఈదన్న పక్క మా ఊరు పక్కదే ఊరు. ఆయనతో దోస్తానని చేసి అంటే ఇదంతా అప్పుడే పరిచయం ఉంది మీకు? ఇదన్నా జాన్బీతో కూడా. అప్పుడు ఏమైంది, ఇంకా ఆయన బాగా సుదర్శన్ రెడ్డి ఫస్ట్ జిల్లా కమిటీ సెక్రటరీ బాగా ఆయన గద్వాల. ఇంకా ఆయనతో చక్కగా అట్ట సంబంధాలు పెట్టుకున్నాక అట్ట చిన్నగా రైతు అప్పుడు 90 వచ్చింది, లీగల్ అవకాశం వచ్చింది. అప్పుడు ఎవరు ఎన్టీఆర్ లీగల్ అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు ఊర్లో పొరతంతా వీళ్ళు మీటింగ్లు పెడుతుంటే దాంట్లో పాల్గొంటుంటే చిన్న పోలీసులకు సిపిఎంలకు మాకు కొద్దిగా అది వచ్చింది. ఇంకా సిపిఎం పోలీసులకు ఎమ్మడివాడు. అదే కలవకుర్తిలో రామారావు గారు పోటీ చేశారు కదా. రామారావా? ఎన్టీ రామారావు గారు పోటీ చేశారు కదా. అవును, చేసిండు. అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, చిన్నపిల్లని. అప్పుడు నాకు 14 ఏళ్ళు. 90లో 14 ఏళ్ళు నాకు. 14 ఏళ్ళకే 11 ఏళ్ళకి దీంతో 3 ఏళ్ళు చేసిన, మళ్ళీ వెళ్ళిపోయినా కదా. అప్పుడు చివరికి ఏంది పోతుంటేనే కొంచెం వాళ్ళతో తిరుగుతుంటే పోలీసులు చెప్పిండ్రు. పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాక నిర్బంధం స్టార్ట్ అయ్యే వరకే నన్ను పోలీసులు ఎత్తుకోవడం. పార్టీ ఏంది, నీకు 14 ఏళ్ళు ఉన్నాయి, నిన్ను తీసుకోవద్దు పార్టీలకు, 15 ఏళ్ళు దాటాకనే నేను తీసుకోవాలి అని పార్టీ తీర్మానం చేసింది. నాకు ఎక్కడ పోయి బతకనికే లేదు. ఇంకా వాళ్ళే ఒక 15 ఊర్లు తిరగాల నువ్వు, వాళ్ళతో రోజు ఊర్లో తిరుగుకుంటా, వాళ్ళతో కొంతమందిని కలుసుకుంటా తిని బతకాలి, 15 రోజులకు బతకల కోసం రావాలి అని పెట్టారు. ఇట్లా అదే సందర్భంలో గుబ్బడం అని ఊరు ఉంటుంది ఆడ పోయిన నైట్ పోతే ఆడ ఒక పెద్ద ధర శ్రీశైలం పైసలు వచ్చినాయి, అందరు వెతుకొని తిన్నాడు. శ్రీశైలం పైసలు వచ్చినాయి, నీటి మునిగాయి. ఆడ రామిరెడ్డి అని చోడు మొత్తం ఎత్తుకొని తింటే వాళ్ళు పేదోళ్ళు మా ఎస్సీలలో వచ్చి అట్లా మా పైసలు ఎత్తుకుతున్నాడు ఇస్తలేడు అన్నట్టు. చిన్నపిల్లగానే పంపండి నైట్ పూట పోయినా, మాట్లాడి అన్న ఇస్తాన్న తప్పు తీసుకున్నా అది దాన్ని ఒప్పుకున్న తర్వాత ఏ పొద్దు బాగుంటాడో ఓ చెప్ప 2 దెబ్బలు కొట్టా. నేను మళ్ళీ పొద్దురికి కొంత ఆరోగ్య బాగా కట్టి మళ్ళీ వనపర్తి వెళ్ళిపోవాలి. నా నుంచి నేనేంది కొద్ది తెలివైనది. మళ్ళీ ఇంట్లో పండుకునే వరకు అది ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, పోలీసులకు చెప్పారు. నేను రాత్రి ఎవరిదైతే ఎస్సీ అనేది పంచాయతీ చేసినో ఆయన తీసుకుపోయి కట్టేసే వరకు నేను వచ్చి అన్నా నువ్వు రాత్రి పంచాయతీ చేసి ఆయన పట్టుకుపోయి కొట్టి కట్టేసిండ్రు, ఆయన ఇడిపియాలంటే వద్దు ఇప్పుడు నేను పోతే మళ్ళీ కష్టపడ్డా కూడా ఆపులు జనాలు ఇల్లే పోయినట్లే పోగుదు. నేను వాస్తవంగా పార్టీ పద్ధతి అయితే పోగుదు, నాకు పార్టీ పద్ధతి కొత్త కదా, ఇంకా పార్టీలకి తీసుకోలే. పోయి ఆయనను ఇడిచే వరకు భూస్వాములు బాగుంటారట. 10-15 మంది గుర్తుపక్కలు పట్టుకుంటారు. నాతో 2 చిన్న బాంబులు ఉన్నాయి, అంతే ఏటీలు చిన్న బ్యాగులు దగ్గరగా. రాత్రి పంచాయతీ చేసినాం, ఆల్రెడీ పోలీసులు వస్తున్నారు, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి రాత్రి పంచాయతీ చేసినాం, ఇప్పుడు మాట్లాడాలి నువ్వు అని పెట్టింది. అంటే ఇంకా నేను తర్వాత వచ్చి మాట్లాడతా అనుకుంటా వస్తుంటే వాళ్ళు మీనికి రావడం నేను ఇంకో ఊరుకోవడం దొరికితే అంత ముందుకే మాతోటి ఊర్లో ఏమైందంటే ఒకటి అనుకోకుండా సిపిఎంలో బాంబు వేస్తే ఓ చచ్చిపోయింది. పార్టీ అప్పుడే తిట్టింది, మళ్ళీ ఏం చేస్తుందో ఇప్పుడు నేను వేస్తే మళ్ళీ ఒకటి వస్తాడు అని దాంతో పోతా ఇరికెళ్ళి పోతా మీనికి వస్తుంటే వాళ్ళు ఒకటి పక్కకి వేసిన ఇట్లా ఉసుకెళ్ళబడ్డ అది
పేలకపోయే వరకు కొడుకు అరే పురుకోలో చుట్టుకొని వచ్చిరా చెప్పి వాళ్ళు ఇట్లా ఉండరు. నేను పిల్లగాని ఉరికొస్తుంటే చూసి లాస్ట్కు వాళ్ళకి వేయకుండా రాయికేసి ఇటు ఇలా నాకు ఇప్పుడు నాకు దెబ్బ తాకినాయి. అప్పుడేమైంది, అరే బాంబులు కొంచెం ఆగిండ్రు, ఆగి బ్యాగ్ కొట్టింది అనిపించింది. అరే ఇంతోటి అయిపోయినారా అని చెప్పి గమ్మటి పడ్డారుగా. నేను ఉరక కొంత ఊరు బయట కాదు దూరాన్ని ఉరికే వరకే ఓ చెరువు ఉంటుంది, చెరువు కింద నీలగిరి ఫారెస్ట్ ఉంటుంది. ఇంకా ఇంతే మాకాయనకి ఇంతే అందుకు కట్టే అంతలేదు కొడుతున్నారు. కానీ చెరువు కట్ట ఎక్కే వరకు ఎట్లా వచ్చిందో నాకు అనుభవం ఐడియా కూడా ఒట్టిగానే మా వాళ్ళు చెరువుకి ఎవరు లేరు, ఆడెవరు లేరు. చెరువు కట్ట ఎక్కి రాండ్ర కొడుకులా అంటే గంతగా అనేవరకు వాళ్ళు అరే పరట్ల చాలా మంది ఉన్నారా కొడుకులు మన మొత్తం చంపుతారా ఇప్పుడు అని చెప్పి ఆగిపోతే నేను అట్టబడి బలా చక్కైన పడితే వెళ్ళిపోయినా. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ఆ ఫారెస్ట్లో మైకులు పెట్టి ఈకులు పెట్టి లొంగిపోవాలి అది ఇది అని మొత్తుకున్నారు. నేను అంతవరకు వెళ్ళిపోయినా. అది అయిన తర్వాత పార్టీ అన్న ఇట్లా అయింది నా పరిస్థితి అట్లా అంటే, నువ్వు వీటికి వెళ్ళి ఉండలేవు, నువ్వేం కోడిపర్తి అన్నట్టు బిజినెస్ పిల్లలు అతను కోడిపర్తి నిన్ను పార్టీ ఆడ పెడుతుంది, ఆ వయసు వచ్చే వరకు నువ్వు ఆడ ఉండాలి, నువ్వు ఇట్లా నువ్వు మంచి పార్టీ మంచి అయితే తెలియవద్దు అని చెప్పి తీసుకుపోయి కళ్ళు డిపోలో పెద్ద కళ్ళు డిపో అది దాంట్లో పెట్టిండ్రు. రోజు సీసాలు కడగాలి, వాళ్ళు తినేస్తారు ప్లేట్లు అవి కడగాలి, ఇంకా వాళ్ళు బిలిగించింది తింటే తిని ఉండాలి. అట్లా ఓ 2 నెలలు ఉన్నా. 2 నెలలకు ఇంకా మళ్ళా ఏపిచ్చింది అలాంటి ఏపిట్టుంటే ఇంకా పోయినా అన్న చంపితే చంపండి. ఇన్ని రోజుల రెడ్లతోటి ఆ పని చేసుకోలేకనే అంట్లు తోమే విధమే నేను మళ్ళీ బియ్యపడిపట్టినా. నన్ను మళ్ళీ ఇప్పుడు ఆడ హిటే చూపిస్తున్నారు. నేనైతే చేయలేనన్నా, లేకపోతే చంపేయండి, ఇంక పోలీసులతో పోయి చచ్చిపోతారు, మిమ్మల్ని నన్ను చంపేయండి అంటే మాధవ్ ఉండే జిల్లా కమిటీ సెక్రటరీ. మాధవ్ ఉండి దళం బట్టి తిప్పుకోండు అని చెప్పి అప్పుడు దళంలోకి తీసుకున్నారు. నన్ను తీసుకున్నాక ఫస్ట్గా పోయినా. అంతకుముందుకు ఒకటి అదే మా ఊర్లో ఒక సంఘటన మీకు చెప్పాలా లేదా తెలియదు కానీ, ఎస్సీ నాకు చిన్నప్పటి సంది తిరుగుబాటు. ఎందుకంటే ఎస్సీ మంచినీళ్ళ బావి ఉంటుంది ఒకటి, ఆ మంచినీళ్ళ బావి పోయినా ఎవరిని నీళ్ళు చేయదనీయకుండ్రి అన్న, రచ్చకట్ట పోయినా కూర్చొనియకుండ్రి, మంచినీళ్ళ బావి పోయినా నీళ్ళు చేయదనీయకుండ్రి. ఎస్సీలను బీసీలు సేదాల పోయాలి, ఎస్సీలు ఎత్తుకొచ్చుకోవాలి. ఇంకా రచ్చకట్ట పోయినైతే ఎవరు కూర్చోరు, ఇట్లా వాళ్ళు ఉన్న పెద్దదాల కాడికే కూర్చోవాలి. ఇంకా అట్లా ఉంటే నేను మంచినీళ్ళ బావి చిన్నపిల్లగానే. కానీ ఆ సంఘటన నాకు ఎందుకు చేయదగదు అని వచ్చి 6-7 మందిని తీసుకొని పోయి సేదిచ్చినప్పుడు 6-7 మంది 10 మంది ఉన్నారు, 15 మంది. అప్పుడు ఏమంటారు తిరుకుంటూ పోయిండ్రు. పొద్దున్నకి తీసుకొచ్చి అన్నే ఓ ఇంట్లోకి ఒక పెద్దందరు ఉంటాడు, ఆ ఇంట్లోకి తీసుకొచ్చి బండ పెట్టి ఒగ్గబెట్టి బండ పెడితే ఇంకా అసలు నాకు నరకం అలా తట్టుకోలేక ఇంకా మా అమ్మోళ్ళు వచ్చి కాలేళ్ళు మొక్కి ఇడిపించుకొని పోయినాక అప్పుడు పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు. మీరు పార్టీలకు వెళ్ళిన తర్వాత అప్పట్లో ఒక వార్త ఉండేది, చిన్నపిల్లల్ని పార్టీలు తీసుకొచ్చి పార్టీలో మూటలు మోయిస్తారని, మిగతా పనులు చేపిస్తారని ఒక వార్త ఉన్నది. వాస్తవం అప్పుడు వాస్తవంగా నాకు చిన్నపిల్లని కానించే నేను ఉద్యమంలో ఉన్నా, అది ఎప్పటికీ ఉండదు ఎందుకంటే నేను బయటకు వచ్చిన నా సార్తో నేను ఉండొచ్చు, కానీ అది ఇంకా చిన్నపిల్లలని చెప్పి ఇంకా చాలా మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే అది మాత్రం ఎప్పుడు సంఘటన నేను అన్నేళ్ళు ఉన్నా కదా, ఎప్పుడు ఎదురు కాలేదు. అట్లా ఉండదు, ఎప్పుడు ఉండదు అన్నదైతే. అది తప్పుడు ఆలోచనలు బయట చెప్తారు కానీ అది ఉండదు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీ దినచర్య ఏ విధంగా ఉండేదండి? దాదాపు పానగాళ్ళ ఏరియాలో ఉన్నా ఫస్ట్ నేను. పానగాళ్ళ దళంలో ఉన్నప్పుడు అప్పుడు మాకు ఏమైంది, దళాలకు 91లో పోయినా, 92లో కొండపల్లి తరమే సంక్షోభం వచ్చింది మాకు. అప్పుడు మాకు దేవన్న కమాండరు ఈయన సుధాకరు ఇదన్న అంతైనా నయం చంపేసిండు కదా, ఆయన డిప్యూటీ కమాండరు. మేము 5 మంది దళం అప్పుడు. ఇంకా భీమన్న, నేను, నర్సన్న 5 మంది ఉంటే అప్పుడే ఏమైంది, కొండపల్లి చిత్రాన సంక్షోభం వచ్చింది. సంక్షోభం వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా పార్టీ ఇంకా కొండపల్లి చిత్రామ పక్కకు పోయిండు, అది అంతా అయింది. అప్పారావు, బాబన్న అలా సాకుమూరప్పారావు వాళ్ళు పైలు పట్టుకొని మొత్తం తీర్మానాలు పట్టుకొని వచ్చిండ్రు దళాల కాడికి. ఏది మన పరిస్థితి ఇట్లా ఉంది,
మళ్ళీ ఏది కరెక్ట్ ఇది చూడండి అని ముందర పెడతారు. ఎక్కడ పెట్టారు అప్పుడు? నల్లమల్ల ఎర్రవెంట పైన నల్లమల్ల పెట్టిండు సాతాపూర్ పైన పెడితే ఇంకా అది ఎట్లా అట్లా అట్లా ఉంటుంది. పార్టీ కట్టుబాటు ఉంటాం మేము, వాళ్ళు ఎక్తిలాగా పోతే పోవచ్చు కానీ పార్టీ కట్టుబాటు ఉంటాం అనేది మాట్లాడిన తర్వాత మీరు అదే ఉండండి, ఏమన్నా డౌట్ ఉంటే మాతోటి మళ్ళా తెలుసుకోండి అని చెప్పినాక ఏమైందంటే మా కమాండర్ దేవన్ ఉన్నాడు కదా, అప్పటిపాటి కమాండర్ నాగన్న ఉండే. ఎవరు? నాగన్న. ఆయన దళ కమాండరు. ఆయన కాడికి దేవన్న సీనియర్ కానీ కొన్ని లోపాల వల్ల పార్టీ ఆయనను ఏమైంది, నాగన్న జిల్లా కమిటీలకు తీసుకున్నారు, ఈయనను తీసుకోకపోయే వరకు అప్పుడే కొండపల్లి తర్వాత సంక్షేమం వచ్చింది కదా. ఈ తీర్మానాలు మాట్లాడినాక ఏం చేసిండు, లేదు తీసుకున్నందుకే ఆయనకు ఆ సమస్య అది దేవన్నకు. కానీ అది చెప్పకుండా నేను కొండపల్లి చిత్రమాతడు మాట్లాడాలి, నాకు అది తేల్తలేదు అది ఇదని సాకు పెట్టాను. ఆయన తీసుకున్నందుకు అన్నాక అప్పార వల్ల ఒక మన 5 రోజులు 10 రోజులు కన్విన్స్ చేస్తే కాలేదు. ఇక కాకపోయే తలకు ఇంకా దళం అందరు కూర్చోబెట్టి చెప్పాడు, ఇది ఆయన ఆరోపణ అయితే అది, ఆయన వెళ్ళిపోయి అక్కడ ఆయన కలుస్తా అంట, పంపిస్తామా అని చెప్పాడు. పంపిస్తున్నప్పుడు ఏమైంది, మాకు అప్పుడు సుధాకర్ ఇదని ఉన్నాడు కదా, ఆయనను నల్లగొండకు పంపించాడు డిప్యూటీ కమాండర్ను. తీర్మానాలు అప్పుడు తీర్మానాలు వచ్చినాయి, ఆయన అటు పోయిండు, ఈయన దళం నుంచి ఇటు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, మేము ఇద్దరు భీమన్న నేను ఇద్దరు కొత్త వాళ్ళం, నర్సన్న శాఖ నెంబర్ ముగ్గురు శాఖ నెంబర్లు ఆయన ఒకడు. ఇంక ఎవరు ఇంకా తీర్మానాలు మళ్ళీ ఎరికి తీసుకోనికి రాదు, పార్టీ ఏ తీర్మానం చేసిందో దానికి కట్టుబాటు ఉండాల్సిందే. ఆయనను పంపించిండ్రు, దేవని ఇట్లా పోయిండు. మాకు కమాండర్ ఎవరు ఉండాలి, సభ్యులు అంటే ఎవరినెవరు పంపిస్తారు, కానీ ఆ నర్సన్నను పెట్టిండు మామూలు కమాండర్గా. ఎవరిని? నర్సన్నను పెట్టి టౌన్లో శ్యామ్ అని చెప్పి ఆ టౌన్ దగ్గర గద్వాల ఉంటుంటే ఆయనను దళ సభ్యుడికి తీసుకోవాలని చెప్పి కొంచెం ఇద్దరు ఉన్నారా దళ సభ్యుడికి తీసుకోవాలని చెప్పి ఆయనను మాతోకి పంపించి ఆయనను ఇంకొక ఆయనను పంపించారు. పంపించిన తర్వాత తిరుగుతున్నప్పుడు అప్పుడు దాదాపు కర్ణాటక పోలీసులు అయితే దాదాపు ఊర్లు చుట్టుముట్టి మేము దళాలు ఏంటంటే అప్పుడు అడవిలో ఉండకూడదు. కర్ణాటక పోలీసులకి సంబంధం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉంటాడు అప్పుడు తీసుకొచ్చిండ్రు. సిఆర్పిఎఫ్ మొత్తం దాదాపు ఈ ఊరు ఉందనుకో 3కి 4కి ఊరు చుట్టుముడతారు. దొడ్డికి గుడికి మూత్రానికి కూడా పెట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదుగా, అందరిని ఒకతోటి బొడ్డేసి సంఘ నాయకులను ఎవరెవరు ఉండరు. అప్పుడు మేము దళాలు ఇంట్లో ఉండేతోళ్ళం, బయట ఉండేతోళ్ళం కాదు. ఈరోజు నైట్ ఇంట్లోకి వచ్చి పడితే నేను ఇంట్లోకి మళ్ళీ రాత్రి 9 వరకు ఇంటి నుంచి బయటకు పోయేది లేదుగా. తిండి అక్కడనే తెల్లవారుదాన్ని దొడ్డుకు వేస్తాం, వాళ్ళు దొడ్డుకు వచ్చినా అన్నీ ప్యాక్ చేసుకోవాలి. మేము మూత్రానికి కుండ పెట్టుకుంటాం, ఇట్లా మళ్ళీ పక్క ఇంటికి కూడా బయటికి వెళ్ళేది లేదు మేము. అప్పుడు దళాలను చుట్టుముడితేనే అటు దొరుకుతారు. అట్లా కర్ణాటక పోలీసులు దొరుకుతున్నారు, ఊర్లు చుట్టుముట్టు కొడుతున్నారు. ఎక్కడ యా ఊరికి పోయినా తిండి పెట్టాలంటేనే బాగా అదిరిపోతున్నప్పుడు మా కమాండర్ కొంత చొరవ తీసుకోవాలి ఆయన, కానీ ఆయన అట్లనే ఇంకా ఉన్నాడు. ఇంకా తెల్లాల పొద్దుకులు అన్నానికి పంపిస్తుంటే అన్నం పెట్టకపోతే చెల్ల పట్టుకొని అడుక్కోవాలి. కొన్నిసార్లు చెల్ల పట్టుకొని అడుక్కొని తీసుకొచ్చినాం ఇళ్ళ పొడితే. ఇంకా రోజు నేను స్థానికుని, అప్పుడు పనగల్లానికి స్థానికుని. ఇంకా ఖచ్చితంగా నన్ను పంపేది. అట్లా బాగా తట్టుకోలేక అప్పుడు ఏమైందంటే ఆయన కొన్ని ఇంకా అది వ్యక్తిగత సమస్యలు కొన్ని తట్టుకోలేక ఆయన కొన్ని మాట్లాడేది. నాకు కొద్దిగా వచ్చేసింది, ఇబ్బందులు వచ్చేసింది. ఆయనకు నాకు వచ్చింది, శ్యాముకు ఆయన కూడా అందరికి వచ్చేసింది. తట్టుకోలేక నేను ఉండలేను అని చెప్పి చక్కగా వచ్చేసింది. 93 లాస్ట్లో ఫస్ట్లో బయటకు సరైన ఆయన ఎస్పీ. ఆయన మామూలుగా తిట్టలే నన్ను, ఎందుకంటే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆయన మామూలుగా తిట్టలే. ఈయన ఎందుకు తోలుకొచ్చిండ్రు, మా శాతం అయితే చంపేస్తావు, ఎప్పుడైనా ఇంటి చచ్చిపోతాడే ఎదురుగానే తిట్టిండు. ఇంకా చిన్న ప్లాన్ తిరిగితే కూడా ఇంకా ఏమో సార్ అని చెప్పి ఇట్లా సరెండర్ చేసి ఎవరు సరెండర్ చేసింది? ఎవరు అప్పుడు మీకు? ఉపాధిలో కొత్తవాళ్ళని మైబనారు లాయర్ ఉంటాడు, లాయర్ అప్పుడు రామచంద్రరావు ఎమ్మెల్యే, ఆయనతో చెప్పించి సరెండర్ చేయించాడు. సరెండర్ చేపిస్తే కూడా కాళ్ళ కూడా
ఇది చాలా డేంజర్ గాడు, ఇంత మీకు ఇంత కనిపిస్తున్నాడు కానీ చాలా డేంజర్ గాడాడు, మీరు ఎందుకు తోలుకొచ్చిర్రో కానీ అని బాగా తెచ్చిర్రు. లేదు సార్ బొత్తాడు సార్ అంటే సరే అని చెప్పి సరే అని చెప్తున్నాక ఆడు ఒక్కసారి ఆయన 25 కేసులు పెట్టి జైలుకి పంపించాను. జైలుకి పంపించిన తర్వాత జైలుకి పోయి జైల్లో ఉన్న తర్వాత ఆ బెయిల్ అట్టేటి తిప్పలవాడి మా కుటుంబం అందరూ బెయిల్ తీసిండ్రు. అప్పుడు ఒక 7 నెలలున్నా మహబూబ్నగర్ జిల్లా 7 నెలలున్న తర్వాత బెయిల్ వచ్చినాయి. ఇంకా రోజు కేసుకి తిరగాలి, ఇంకా నరకమే. నైట్ ఇప్పుడు పోయి పోలీసు ముందర పడుకోవాలి. ఏమన్నా చేస్తే ఏమన్నా దళం అటాక్ చేసేది అనుకో ఫస్ట్ మెంతలా మేమే చనిపోవాలి. ఇంకా అది నరకమా అనిపిస్తున్నాం. ఇంకా ఎక్కడ తట్టుకోలేక జైలునే 7 నెలలున్నా ఇది పరిస్థితి. అన్న తర్వాత అప్పుడే పరదేశం అయింది, సంఘటన జరిగింది కలవకుర్తి దగ్గర. లే సోమశీల చనిపోయాడు, ఎస్పీ చనిపోయాడు. ఎలా చంపారు అది? నేను బయటే ఉన్నా. మీరున్నారు అప్పుడు? నేను బయటే ఉన్నా, నేను దాంట్లో లేను. పండుగ మా ఆ రోజు నిజంగా కూడా నేను బస్సులు ఎక్కితే నేను కూడా చచ్చిపోతూనే. మా అక్క రాంపురంలో ఉంటుంది. మా అమ్మ ఏం చేసిందంటే అక్కడ దొరకరాపురా అటు ఇటు అని సామాయ బస్సులు అప్పుడు ఉంటుంది. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటే అదే సామాయ బస్సు తీసుకొని అక్కడ సోమశీల అంతవరకు 2 బస్సులు అంటే పెట్టినట్టు చేసిండ్రు. బస్సులు తీసుకొని పోతుంటే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఒక ఆయన నుండి ఆ బస్సులో మొత్తం పోలీసులు ఉన్నారు, నీవేంటి పోతావు వద్దు కాడ అంతలకు ఆగిపోయినా. ఆ బస్సులు ఎక్కితే నేను ఏంటంటే ఇంకా నన్ను కష్టంగా అలా ఎమ్మడి పట్టుకపోతారు. నాకు చచ్చిపోయేది ఏదో కానీ పెద్ద చెడ్డ పేరు వచ్చు నాకు. ఏముంది పోలీసు వాళ్ళు ఇంపార్ మార్గం వచ్చింది కాబట్టి చచ్చిపోయాడు దాంట్లోని. అట్లా బతికిపోయినా. బస్సు మీరు ఎక్కలేదు ఆ రోజు? బస్సు ఎక్కడ తర్వాత ఆ రోజు ఏం జరిగింది? బస్సు ఆ బస్సు వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయి దాంట్లో కొల్లాపురంలో ఎస్పీసీ ఎక్కి చక్కగా పోయినరు. మాది దీపాల పండుగ పెద్ద పండుగ. మేము అంతా ఆట ఆడుతున్నాం, కబడ్డీ ఆడుతున్నాం, అది పెట్టుకుని రేడియోలు పెట్టుకొని ఆట ఆడుతున్నాం. మందు పాత్ర వెళ్ళింది, ఇట్లా ఎస్పీ చచ్చిపోయింది వార్తలు వచ్చింది. వచ్చే వరకు ఇంకా పోయింది ఎక్కడ ఉంది పరిస్థితి అని చెప్పి చక్కగా బయటికి ఏరుతికి. అంటే ఆ ఘటనలో పాల్గొంది ఎవరు అప్పుడు? ఆ బట్టలు పాల్గొన్నది ఈదన్నా, వాళ్ళు కొంతమంది ఉన్నారు. చనిపోయిన మందుపాత్ర పెట్టారా? మందుపాత్ర అంటే ఎస్పీ గారు బస్సులో వస్తున్న విషయం తెలిసింది. ఎస్పీ గారు బస్సులు వస్తారనేది కాదు కదా, బస్సులు వస్తున్నారు అనేది కాదు. ఎస్పీ వస్తారనేది కూడా ఆ పార్టీకి ఊహలో కూడా లేదు. అది ఏముంది అవన్నీ అంటి పెట్టింది కదా. పోలీసులను అప్పుడు కొంతమందిని మిలిటెంట్ని ఆడబడితే పట్టుకొని చంపేస్తున్నారు. దానికి ప్రతీకారంగా మనం అపేక్ష చేయకపోతారంటే మోరల్గా జనాలు మనకెవరు తిండి పెట్టరు, యాది పెట్టరు, మనం కూడా ఒకటి చెయ్యాలి అన్నది కొంత పార్టీ తీర్మానం చేసింది. కొంతమందికి మిలిటరీలో కూడా మీరు జాగ్రత్త ఉండండి, ఏమన్నా యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పింది అందరికీ, చాలామందికి. మొన్న చెప్పిండ్రు, బస్సు పోయింది. వాళ్ళు ఏది సిఐ వస్తాడు అనేది ఆడ సోషల్లో బస్ అంటే పెట్టిండ్రు, ఇంకోటి ఆఫీస్ ఉంటే అది అంటే పెట్టిండ్రు. దాని కొరకు సిఐ ఊరికి వస్తాడు, సిఐని లేపాలనేది. కానీ ఆ రోజు ఎస్పీ గారు జీప్లో వెళ్ళినట్టున్నారు కదా? జీపులు లేదు. ఇదే నేను సామాయ బస్సు చెప్పినా కదా, అదే సామాయ బస్సులో కూర్చొని పోతున్నప్పుడు మా రెక్కి ఉంటుంది ముందర ఎప్పుడైనా పట్టిది రెక్కి దూరాన్నే ఉంటుంది. వాళ్ళు దాన్ని కనిపెట్టి ఎస్పీ అనేది వాళ్ళు కూడా స్పష్టంగా ఎస్పీ ఉండడం అనేది ఏం తెలియదు. అది తెలియక పోతున్నప్పుడు మందుపత్రం వెలిచారు అనుకోకుండా దాంట్లో ఎస్పీ ఉన్నాడు. అట్లా చనిపోయేదాడే నేను ఇంకా బాబు నన్ను ఒట్టిగా చంపేస్తాడని నేను కొన్ని రోజులు తప్పించుకొని పోయి అక్కడ అల్లాపూర్ అటకిలు బతికి మళ్ళీ వచ్చి పోలీసులతోటి ఎవరు లీడర్లు పట్టుకొని వచ్చి ఉన్నాక ఇంకా రోజు పోలీసు ఏమైనా వండబెడుతుంటే ఇక నాకు రోజు మళ్ళీ కోర్టుకు పోవాలి. అడగలేదా మీకు ఎస్పీ గారు దాడి వెనక నీకు తెలుసా ముందే అని? అలాగే నేను చెప్పినా కదా, నేను పోలీసు మా ఊరిలో ఉంది కదా, నేను అలా కళ్ళ ముందనే ఉంటున్నా కదా, ఆ రోజు కూడా నేను అలా ముందరనే ఉన్నా కదా, తీసుకుపోతారు. నా పక్కన సరైన ఆయన పిల్లని తీసుకుపోయి చంపేసారు అదే రోజు. అసలు లోకసభ అంటే చూకుంటుంటారు. ఆ పిల్లాడు సరైన రాయండు, ఆ పిల్లని తీసుకుపోయి చంపేసిండ్రు. నేను ఆ రోజు వెళ్ళిపోయినా కాబట్టి ఇంకా నాకు చెప్పినా ఇంకా ఎమ్మడే ఆ నుంచి బయటకు వచ్చి మళ్ళీ లీడర్ పట్టుకొచ్చి చేసినాక ఇంకా ఏందో నాకు ఎక్కడ అర్థమైతే లేదు, పార్టీ లేదు, ఇది లేదు, నా పరిస్థితి ఏందనేది ఆలోచించుకుంటున్నప్పుడు కమాండర్ వెళ్ళిపోయాడు. ఆయన పార్టీ పంపించేసింది. అప్పుడు ఒక సంఘటన ఏంటంటే డిప్యూటీ కమాండర్ ఆయన కూడా ఆయనతో ఎదుర్కోలేకన్నా లాస్ట్కు కొన్ని అనవసరంగా కొన్ని
వేస్తుండే మరి వేస్తే వ్యక్తిగత సమస్యలు అవి అప్పుడు తట్టుకోలేక కాల్చుకోవచ్చు చచ్చిపోయాడు. శ్యామ్ అలియాస్ బాలేశ్వరే పెద్దవాడు మా ఊరి పక్కనే. ఆ ప్లాట్ చచ్చిపోయింది. ఆ ప్లాట్ చచ్చిపోయిన తర్వాత ఇంకా మళ్ళా పార్టీ వచ్చేసింది మాతోటికి. అంత జైల్లో చూసుకుని 3 నెలలు అయింది. నేను పార్టీ వచ్చేసింది, జిల్లా కమిటీ వచ్చి పిలిపించుకుని, చిన్న రాము మళ్ళీ ఎట్లా పరిస్థితి ఇది, నువ్వు కష్టం నువ్వు బతకనియారు, ఇది పరిస్థితి. అప్పుడు నిన్ను అట్లా అనడం కూడా వచ్చింది. ఎవరు మీ దగ్గర? ప్రభాకర్ సాంబశివుడు అని చెప్పి, ఆ సాంబశివుడు చుక్కాపల్లి సాంబశివుడు అయినప్పుడు ప్రభాకర్ ఆయన చేశాను, కుంటి చేసేసాను. ఎవరు? కుంటి చేసేసాను. కుంటి చేశాను. ఇద్దరు వచ్చిండ్రు, వాళ్ళిద్దరు జిల్లా కమిటీ. ఇంకా పాదళం కూడా వచ్చారు, పగదాలం వచ్చి పిలిపించుకొని మాట్లాడాను. ఎట్లా మళ్ళా బేటా నీకు ఇట్లా ఉంది కదా పరిస్థితి, నీ రిపోర్ట్ కూడా ఇట్లా ఉంది, నిన్ను కష్టం. అప్పుడు నర్సరతోటి కొద్దిగా సమస్య ఉన్నది, అదైతే పొరపాటు అయినదే పొరపాటు, పార్టీలో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే నేను తప్పనా, నేను పార్టీలో కూడా తెలుసుకోవాలి, నా శాత ఆక నేను వచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆలోచించు, మళ్ళీ కష్టమవుతుంది, ఇబ్బంది ఉంది నీకు, చేస్తారంటే అన్న ఆలోచిస్తా అని చెప్పిన. ఆలోచిస్తాక మళ్ళీ ఒకసారి నీళ్ళకి వాళ్ళ పిలిపించుకున్నారు. అన్న నేను వచ్చేస్తాను, నేను బతకలేదు, ఇంకా నేను కష్టం బతకలేదు. ఇక్కడ మీకు పోలీసులు సరెండర్ చేయించారు, పోలీస్ స్టేషన్లో ఉండడం, కోర్టుకి వెళ్ళడం నరకం. నాకు తిండికి లేదు, మా ఇంట్లో పైసలు లేవు, ఒక్కరోజు కూలింటే కూలిపోవాలి, నేను కూలి పోయి తీసుకొని పోవాలి. అది కూడా ఎట్లా లారీ ఎక్కుతుంటే బూత్ ఫిబ్రవరికి వచ్చి లారీ ఎక్కితే 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే వైబ్నారు కొట్టు. ఇంకా బస్సుకి ఎక్కితే ఛార్జీలకు సరిపోవు, లారీ ఎక్కి బూత్పూర్ కాడ దిగి బళ్ళ నుంచి వస్తుంటే అట్లా తట్టుకోలేక రాష్ట్ర పార్టీ ఆ మాట చెప్పినాక నిర్ణయించుకున్న తర్వాత నేను మళ్ళీ తిరుగుతున్నాను. మా అమ్మ నాయనకు పడిన తర్వాత ఏమడే వీడు మళ్ళీ పోతాడు, ఈయనకి పెళ్లి చేయాలి ఎట్లా చేసి అని మాట్లాడుతున్నప్పుడు లోకల్ అనే దూరం మా మామ బిడ్డ ఉంటుంది, ఆమెను ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కానీ నేను మళ్ళీ వెళ్ళిపోవాలి, నా ఆలస్యం ఇది ఉంది అని చెప్పి సరేలే చేసుకుంటా అనుకుంటా నేను ఫస్ట్ ఆమెతోటి మాట్లాడడం జరిగింది. అమ్మ నేను పార్టీలకు ఖచ్చితంగా వెళ్ళిపోతా, మీ అమ్మ నాయనలు పెళ్లి చేస్తూ ఉంటున్నారు, నన్ను నువ్వు ఒప్పుకున్నావంట, మళ్ళీ మా అమ్మ నాయనలు చేస్తూ ఉంటున్నారు, ఒకవేళ నువ్వు పార్టీలకు వచ్చేటట్టు ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే నాకు నచ్చలే అని చెప్పి ఎగరగొట్టు. అది ఉద్యమం కుటుంబం, వాళ్ళు కూడా వాళ్ళ అన్న మనకు సానుభూతి పనులు, వాళ్ళు దెబ్బలు తినలే, ఆమెకు అది ఉంది, బాగా దెబ్బలు తినేది, పోలీసులు కొట్టింది, ఆమె కూడా అది ఉంది. ఇంకా మాట్లాడితే నేను కూడా వచ్చేస్తా అని చెప్పింది. వచ్చేస్తాను చెప్పిన తర్వాత ఎమ్మడే ఇంకా జైలు నుంచి 7 నెలలు ఉన్నా బయట ఎమ్మడే పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసినాక ఎమ్మడే తీసుకొని పార్టీ మీకు ఒక్కరు రమ్మంటే ఆమెను కూడా తీసుకెళ్ళారు, మరి పార్టీ అబ్జెక్షన్ చేయలేదా? పెళ్లి చేసుకున్నా కదా, చెప్పినా కదా పరిస్థితి కూడా ఇది అన్న, మళ్ళీ నాకు పెళ్లి చేస్తున్నారు, ముందే సమాచారం ఇచ్చిన మళ్ళీ అది కూడా పార్టీ చెప్పింది. అది నాకు నా ఆలోచన కాదు, అది ఏది నువ్వు ఆమెతో స్పష్టంగా మాట్లాడు, నాకేమంత ఆలోచన లేదు, పార్టీతో నువ్వు ఆమెతో మాట్లాడి ఆమె ఓకే అని పెళ్లి చేసుకొని వస్తాను ఎమ్మడి వస్తా అంటే చేసుకో, లేకపోతే కలిసి అడవిలోకి వెళ్ళాక ఎక్కడ ఉన్నారు మరి? ఇప్పుడు ఫస్ట్ పానగాల్లో ఉన్నా, పానగాల నుంచి ఇంకా మళ్ళీ యథావిధి అయింది అది. పానగాలకు వచ్చిన తర్వాత కొంతమంది దళం ఉంది కానీ స్థానికుడు కదా, నేను బాగా విపరీతంగా పని, మూటలు తెల్ల పొద్దుకులు నడవాల్సిందే, అక్కడిక్కడ మూటలు తీసుకురావాలి, ఏడుకంటే ఆడికి నైట్ పూట పోవాలి, ఏడుకంటే ఆడికి లోకల్లో ఎందుకంటే ఎవరికి నీకు స్థానిక ఉంటుందో అలాగే కొద్దిగా ఉంటుంది. నాకు చదువు రాదు అప్పుడు, ఎలాంటి నన్ను ఒకరోజు బడికి పంపాలి మా అమ్మ నాన్న, ఇంకా లాస్ట్కు చదువుకోవాలి ఖచ్చితంగా, పార్టీ ఖచ్చితంగా చదువు నేర్పిస్తుంది పార్టీలో. ఇంకా ఈ మూటలు అక్కడిక్కడ తిరగడానికి స్థానిక అంటే మూటలు అంటే అల్లు పోపించేది కాదు, కానీ పని మన సిద్ధాంతాల ప్రకారం పని కూడా కట్ట ఉంది, నేను పోతే అవుతుంది, గోరు పోతే కాదు కదా, కష్టంగా పోవాల్సిందే. అట్లా చదువుకు బాగా ఇబ్బంది అయింది. ఇంకా చదువు లేదు కానీ పార్టీ కట్టుబాట్లకు పార్టీ దానికి బాగా పనిచేస్తున్నా. కానీ పార్టీ రామకృష్ణ ఏంటంటే పని చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు, కానీ చదువు రాకపోతే కూడా కొందరు ఇబ్బంది అవుతుంది, మనం ఆయన్ని ఆలోచించుకోవాలి, రేపు వెనక పడిపోతే మళ్ళీ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి
ఏం చేసింది లాస్ట్కు కల్వకుర్తికి పంపండి, అక్కడ కొత్తవాడు అవుతాడు కదా, ఆయనకు 2 సంవత్సరం ఫ్రీగా దొరుకుతుంది, మళ్ళీ పరిచయాలు అయ్యే వరకు ఆయనకు చదువు నేర్పాలి. మెయిన్ చదువు కొరకంటే మా ఇద్దరిని అక్కడ పంపించారు. కల్వకుర్తికి పంపించినాక 1 నెల ఒక రౌండ్ ఇట్టేసాం. ఒక రౌండ్ వేసి మళ్ళా రౌండ్కు మేము నల్లమలకు పోయినాం. మళ్ళీ రౌండ్కు నల్లమలకు పోయి మళ్ళా అప్పుడే పెదకొత్తపల్లి పికెట్ విన దాడి, ఇది పెదకొత్తపల్లి పికెట్ విన దాడి. అన్ని దళాలు దాదాపు 3-4 దళాలు ఉన్నాయి. పానగాళ్ళు ఉంది, ఇక్కడ కల్వకుర్తి ఉంది, ఆ చెప్పేట ఉంది, నల్లమల దళాలు వెళ్తున్నాను. ఆ నెటకెళ్ళి తిరుగుతున్నాం, ఆ రిక్కి కొరకే తిరుగుతున్నాం. ఇంకా మళ్ళీ ఏం ఆలోచించారు, అన్ని దళాలు ఉంటే పూర్తి దళాలు లేకపోతే అక్కడ కష్టమవుతుంది, కల్వకుర్తి దళాన్ని పంపాలి మనం. కల్వకుర్తి దళాన్ని పంపిస్తే ఆ ఏరియాలో తిరుగుతుంటే మనం ఇక్కడ దీన్ని చేయొచ్చు అనేది పార్టీ నిర్ణయం చేసేవరకు ఏమంటే నన్ను దళాన్ని అశోక్ మా కమాండర్ ఇచ్చి, మీ దళాన్ని మేము యాక్షన్ కొరకు తిరుగుతున్నాం మేము అనుకున్నాం, మమ్మల్ని ఉంటారు అనుకున్నాం, తీర్మానం చేసి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయి అట్లాడి మా ఏరియాకి వచ్చేవరకే సరికొండ అని ఉంటుంది ఇక్కడ కల్వకుర్తి ఏరియా లాస్ట్ కూడా రంగారెడ్డి జిల్లా బార్డరు, మన జిల్లా బార్డర్. ఇంకా ఆడికి వస్తారకు ఆడ ఊర్లో సరికొండలో మీటింగ్ పెట్టి అంతకుముందుకే మా దళ సభ్యులు 2 బయటకు పోయారు, మిలిటరీలో తీసుకురానికి పోయారు. మిలిటరీలో క్లాసులు చెప్పాలి, అడవి కొంత పెద్ద ఉంటుంది అని చెప్పి వాళ్ళు అక్కడ 2 పోయినరు. కొత్తగూడెంలో మీటింగ్ పెట్టి 4 అయిపోయింది తెల్లవారుదన. వాళ్ళు జనాలు పోనీయకపోవడం అది మాట్లాడేది బట్టి 4 అయిపోయింది. 4 అయిన తర్వాత మీటింగ్ బంద్ చేసుకొని వెళ్ళిపోయాం. పోతుంటే చూస్తే ఆయన మా దళ సభ్యుడు కొంచెం వీక్ ఉండే, అన్నం లేదు, తినలే, అన్నం తెచ్చిపెట్టింది కానీ మాకు తిండికి టైం దొరకలే. ఆయన మూర్చొచ్చి పడిపోయిన తర్వాత ఏం చేయాలని ఆయన అని చెప్పి మళ్ళీ ఎవరు పిలిచి ఆయన అక్కడ ఎత్తిచ్చి పంపించి మేము వరకు తెల్లారుతుంది. ఆయన ఊరి పైన గుట్ట ఉంటుంది, ఆ గుట్ట మీద పోయి ఉన్నాం. రాత్రి పోలీసులు పెట్టినని పోలీసులకి పర్మిషన్ వచ్చి మీటింగ్ పెట్టామని ఆ గుట్ట విన్నాను. తర్వాత ఆ రోజు పోలీసులు చూసిపోయి అంతా చూసి ఊరిలే ఏమనలేరు. మల్తనాడు కూడా ఏమైందంటే మేము అంచు లోపలికి కొత్త లోపలికి మళ్ళీ ఆడే ఉన్నాం, కొద్ది దూరాన్ని ఉండే వరకు అది పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోయింది. మళ్ళా నైట్కు మేము బయలుదేరుతుంటేనే ఆడ సెలకపల్లి తాండ అంటుంది ఒకటి, ఆ తాండ కన్నా పోలీసు వాళ్ళు 6-7 బ్యాచ్లు దిగినాయి. పోతుంటే మేము డొంకపోతు పోతుంటే పోలీసు వాళ్ళు ఉరికి ఎవరు ఉరికిరి అది ఇది అంతలకు పందులే ఉరికింది, మస్తు పందులు ఉండే కదా, అడివి కదా అట్లా అనుకొని పోయినాం. పోతుంటేనే మా అమ్మడి అప్పుడే అటాక్ చేయాలి వాళ్ళు, ఇప్పుడు తెల్లాలి అటాక్ చేస్తే ఏం చేయలేము మనం అనే దాంతో తెల్లాలి అట్లే మేము పోతుంటే పోయినాం. లోపలికి పోయినాక గుట్ట ఉంటుంది, ఆ గుట్ట ఇతర పక్కకు మేము అనుకున్నాం. అంతవరకు తెల్లారితాలకు పోలీసు వాళ్ళు 500 మంది మొత్తం దిగినారు, అందరు కూర్చున్నారు. మాకు తెలియదు అది. గుట్ట ఎక్కనికి రాక కొంచెం పగులైనాక గుట్ట పైకి ఎక్కుతుంటే మొత్తం చూసిండ్రు. మేము 4 ఉన్నాం దళ సభ్యులు, కమాండర్, నేను, మా భార్య, ఇంకొక 4 ఉన్నాం. ఇంకా అలా మిలిటరీలో సరే అన్నం తీసుకుపోయాలి. మేము అన్నం తీసుకుపోయే తరకు అన్నం డ్యూటీ నాది, రోజు ఎవరిది డ్యూటీ ఉంటుంది, నాకు అన్నం చేయడానికి రాదు. డ్యూటీ అన్నాక సద్దానం ఉంటే అశోక్ వాళ్ళు తిరిగి పండుకున్నారు కమాండర్ వల్ల. నేను సద్దానం తిరిగి పండుకుంటా, ఇప్పుడు లేపక కానీ నన్ను నా డ్యూటీ నా సెంటర్ వచ్చినప్పుడు నన్ను లేపండి అనుకుంటా పోయి పడుకున్నాను. ఆయన 3 మిలిటరీలు మా అమ్మడు వచ్చారు. ఓ మిలిటరీని సెంటరీ పెట్టాం. నేను వంట చేసుకుంటా ఇల్లు లేచి అక్కలు 2 తింటున్నారు. అట్లా తుపాకులు సెగదలుగుతానే అంత దూరం పెట్టాం. ఒక ఆమె మాత్రం పట్టుకొని కూర్చున్నది, మా భార్య, డబుల్ బ్యారల్ అది పట్టుకొని కూర్చున్నది. పోలీసులు ఏం చూసిండ్రు, మొత్తం మేము ఎక్కంగా సెంటర్ ఎక్కడ పెట్టంగా అన్నీ చూసిండ్రు. మేము మందు పాత్ర పెట్టినాం, అన్నీ చూసి మందు పాత్ర కట్ చేసిండ్రు. అంతా రౌండ్ అప్ అయిపోయినా బాగా అది ఇట్లే ఉంటుంది. ఇంకా చుట్టూ గుండు ఇట్లా లేకుంటుంది. ఒక్కతోటి మాత్రం ఇట్లా వంగవాడి ఉడికడానికి వస్తుంది, ఒక్కతోటి గుండెక్కి ఇట్లా బాంబులు వేయడానికి వస్తుంది. అంతే, ఇంట్లో ఉన్నట్టే మేము మొత్తం చూసుకున్నారు. ఏం చేయాలి, వాళ్ళు గుండెక్కి బాంబులు వేసినైనా ఏకేలు పట్టుకొని ఆ మూత కాడికి వచ్చి ఒక్కటిసారి కలవాలని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న తలకే గుండె ఆ ఏకేలు పట్టుకొని ఉరికొచ్చి అయినా ఏమైందంటే కొద్దిగా వాళ్ళకు కూడా ప్రాణభయం ఉంటుంది కదా, దబ్బున కాలిస్తే వాళ్ళే తెస్తారు కదా. వాళ్ళు కొద్దిగా ఎనికి ముందు ఆ తలకి బాంబులు వేస్తేనా టక్కున మేము వీళ్ళు మిలిటెంట్లు మా కమాండర్ అందరూ అక్కడ పోయి పనుకున్నారు. ఆ 2 అక్కలు నేనే ఉంటుంది. కరెక్ట్ మా మీద గ్రానైడ్ వేసి రేపే గ్రానైడ్ దబా రోడ్ వేసాడు. వేసే వరకు మాకు పచ్చలు లోపల దిగినాయి. ముఖానికి వాళ్ళందరికీ దిగినాయి, అక్కళ్ళకి దిగినాయి, నాకు దిగినాయి. ఇంకా ఉరికిపోయి గుడి కింద పడినాం.
మా తుపాకులు అంత దూరం అయినాయి. అప్పుడు మేము ఏం చేయగలుగుతాం? ఈ డబుల్ బ్యారెల్ ఏమైంది, ఒక్కటే ఫైర్ అయింది, అది స్టక్ అయింది, అవతోటిది తీసుకొని తిప్పలు పడుతున్నాడు. నేను వాళ్ళకి రక్తాలు పోతున్నాయి, ఏం చేస్తున్నా అని చెప్పి ఇంకా అశోక్ మా కమెంట్ ఏం చేసినట్టే అప్పుడు ఇట్లా అపోజిట్ ఉంటాడు ఆయన. మాకు రక్తాలు కారుతుంటే ఆయన సిట్టింగ్లో పోస్టర్ కూర్చొని మమ్మల్ని చూస్తున్నాడు పాపం. ఆయన ఎట్లా తీసుకుపోవాలి, ఇంత రక్తాలు కారుతాయి ఎట్లా తీసుకుపోవాలి చూస్తున్నప్పుడే ఒకటి దళితుడు మిలిటెంట్ ఏం చేసిందంటే అక్కడ కంప ఉంటుంది మొత్తం, ఆ కంపల పోనీక రాదు. ఆ పోలీసులు కూడా కంపగానే కనిపించింది, చూసలేడు. ఆడు కంపల దుక్కి ఎట్లా ఉరికినాడు. ఆడు ఉరికి వరకు ఈడ పక్క ఉన్నట్టు చూసి వచ్చేవరకు చూసే వరకు ఆయన మమ్మల్ని చూస్తున్నాడు. వెనుక నుంచి వచ్చి ఇంకా ఇద్దరు కూర్చోడు, మిలిటెంట్ ఒక ఆయన కూర్చోన్నాడు. తోట్లు పడతాడు, మొత్తం కాల్చి ఆయన అట్లా పడిపోయాడు. ఆయన అట్లా పడిపోయిండు. మేము అక్కడ ఉన్నాం, తనలాడుతున్నాం. ఆ తుపాకి ఒకటే ఉంది మా పైన. ఇది ఈడ దూరాన్ని తిరిగి ఉన్నాయి, రెండు ఉన్నాయి. నాది ఉంది, ఆమె ఉంది ఇంకోటి, మంచిగా ఉన్నాయి. కానీ అది కోడికి వస్తలేదు మాకు. లాస్ట్కు తిప్పల పడుతున్నారు కానీ ఆవిడ లేదు. వేయండి రా చేయండి అని మొత్తుకుంటున్నారు అంతేగా. మేము ఒట్టిగా మొత్తుకుంటున్నా, నేను అంతేగా రాని రాజు ఒట్టి మొత్తుకుంటున్నా. ఇంకా లాస్ట్కు లాపలేదు, తుపాకి తెచ్చుకోకపోతే మనం చచ్చిపోతామని చెప్పి అలా గుండె కింద అట్లా పెట్టి పండుకొని ట్రావెలింగ్లో పోతుంటే ఆడు ఆ గుండె నుంచి చూస్తున్నారు కదా, అరే పాయర అని చెప్పి మొత్తుకుంటున్నారు. మొత్తుకుంటే రెండు ఎత్తుకొని వచ్చి గుండె కింద కూర్చున్నాగా వస్తే దాదాపు ఒక్కొక్క దాంట్లో 50 తుటాలు ఉన్నాయి మొదటి. ఇంకా వాళ్ళిద్దరూ పూర్తి పడిపోయింది, ఏం చేయలేరు. వాళ్ళిద్దరు చేయలేరు. దాదాపు ఇష్టం వచ్చినట్టు కొట్టాక ఓ తుపాకి మొత్తం అయిపోగొట్టినా ఇంకోటి తీసుకొని కొడుతున్నాగా. కొడుతుంటే వాళ్ళకి అప్పుడు పరిచయం అయ్యారు. ఇంకా ఇంతమంది ఉన్నారు గుడ్ల కింద, ఇంతమంది పై చేస్తున్నారు అని దాంతో కొద్దిగా దాదాపు 15-20 నిమిషాలు బాగా తగ్గపడి జరుగుతుంది. ఇక 20 నిమిషాల తర్వాత కొద్దిగా అడుగు ఎన్నుకోయిన తర్వాత నా దాంట్లో ఒక దాంట్లో 20 మిల్లి చూడాలి. ఆ అక్క ఉండి అక్క కొద్దిగా బాగుంటుంది. అన్నీ అయిపోగొడుతున్నావు, మనం బయటికి ఎట్లా పోవాలి, మనం ఇప్పుడు బయటికి పోతే మనం ఇన్న చచ్చిపోతాం, కొంత కనీసం మనం ప్రయత్నం అనేది చేస్తాం బయటకోనికే అంటే ఎట్లా పోలే అంటే ఇక అక్కడికి మళ్ళీ పైరు చేసి టక అక్కడికి చదువుతారు. కాడు కొద్ది దూరం అవుతారు. ఆ కంపల ఈగి ఇట్లా ఎత్తుడు గట్టు, దాని నుంచి ఆడలేరు. పోలీసులు ఏది తీసుకుంటుంటారు కదా, ఆడలేరు. దాని నుంచే దాటిది మమ్మల్ని చూసలేరు. వాళ్ళగా దాటిది చూడక ఈయనే ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు. నాకు కొత్త, నాకు పానగల్ ఏరియా నల్లబొల్ల అంటే కొద్దిగా పరిచయం. అక్కడ తెలియదు ఏ జిల్లాకు పోతావో ఎక్కడ పోతావో తెలియదు. పోయి అట్లా పైన నడుచుకో కిలోమీటర్ పోయి లోయ ఉంటుంది. ఇట్లా లోయలకు దిగుతుంటే లోయల వల్ల పోలీసులు మంచిగా బందోబస్తు గుళ్ళకు ఆడుకొని కూర్చొని జోలు పెట్టారు. వీళ్ళిద్దరూ తుపాకులు పట్టుకుంటలేరు, నడవడానికి శాతం అయితే లేదు. కొన్ని నీళ్ళు తాగి కక్కుంటున్నారు. వాళ్ళకి చచ్చిపోతారు అనుకున్నా. నా ఆలోచన ఏంటంటే వీళ్ళ శవాలు ఇలా దొరకలేదు, చిత్రహింసలు పెట్టి చంపుతారు. ఎక్కడైనా చచ్చిపోయినా సరే వీళ్ళు దూరాలను తీసుకుపోవాలని ఆలోచనతో ఇద్దరిని రాండక తొలకపోతున్నా. నేను దిగుతుంటేనే మళ్ళీ ఆమె నేను చూస్తాను 2 తుపాకు చక్కగా పట్టుకొని పోతుంటే లాస్ట్కి ఆమె ఒకటి నేను చూస్తాను రాండి అనేది ఒకటి ఉంది నాకు, ఇట్లా తీసుకుపోవాలని ఒక్కసారి కిందకి చూడాలంటే కింద మొత్తం పోలీసులే ఎవరిని ఇవ్వమంటే మళ్ళీ పైకి ఎక్కి మేము గేడైతే మళ్ళీ చక్కగా మీటింగ్ పెట్టామో అదే ఊర్లోకి దిగాము. గట్టుగా ఆనుకొని ఉంటుంది సరికొండ. ఆడికి దిగే వరకు ఊరంచన ఇట్లా పొలాలు ఉంటాయి. ఆడికి దిగే వరకు వీళ్ళిద్దరి పని అయిపోయింది. ఇంకా ఏం చేయాలని చెప్పి ఎరుకుల పిల్లాడు పందులు కాస్తున్నాడు. పందులు కాస్తుంటే తమ్మి ఇట్లా అంటే వచ్చి చూసి ఇంకా తమ్మి ఇట్లా అంటే 80 నాతో అంటే టవాల్ ఉన్నది, టవాల్ ఎక్కడికి తమ్మని చెప్పి నా డ్రెస్ వేసి మొత్తం వేసి టవాలా కట్టుకొని పోలీసులు మళ్ళీ అట్లా పోతున్నారు. అంతే వద్దగాలు దొరికి అట్లా మళ్ళీ పైకి ఎక్కుతూనే ఉంటారు. ఇంకా అక్కడ పైకి జరుగుతూనే ఉంది. ఇంకా లాస్ట్ ఇట్లకు పోయినా వీళ్ళు పడిపోయినరు, ఏ శక్తి లేదు. పోయి ఎమ్మడే అక్క తమ్మలు పోయిన అక్క అటుంటే పోలీసులు పోతున్నారు. వాళ్ళు ఎట్లా వస్తారు, పోస్తలేరు అడుక్కొని లాస్ట్కు బెదిరించినాక మీరు ఏం చేస్తారో తెలియదు, నేనైతే అమలుతో తొత్తుకపోతున్నా, మంచిగా ఉంది బాగా, అది కలుపుకొని తాగినా కానీ ఇంకా తాగి ఎత్తుకొని పోతున్నా అటు అంటే ఇంకా వాళ్ళు తీసుకుపోవాలని ఉంది. చెప్తే పోలీసులు తప్పుతారేమో అని ఇంకా తీసుకొని వచ్చి వీళ్ళకి ఇంత తాపిన తర్వాత నాకు ఏరియా తెలియదు. అప్పుడు కొత్తగా ఒకటి నాగిళ్ళు అని ఉంటుంది అన్నీ, ఆ ఊరు ఒక్కటి పరిచయం నాకు. ఎట్లా తీసుకుపోవాలంటే మళ్ళీ ప్లేన్గా ఏం ఉండదు, పత్తి చేనులు వాళ్ళు అట్లే అక్క అంటే ఇరుకుల ప్లాట్ తీసుకుపోయి వాళ్ళ అమ్మలో తీసుకొచ్చి 2 పాత సీరియల్ తెచ్చి అల్లే పాపం పోలీసులు పోతుంటే కూడా కట్టించి
ఆ నాగిళ్ళకి ఎట్లా దాటి ఎలా దాటి అంటామంటే పాపం అప్పుడు ఆడికి దాటించాక నాగిళ్ళకి పోయిన తర్వాత ఆడిపోయి లుంగితోటే తెలిసిన ఆయన ఇంటికి పోతే ఆయన ఎమ్మడే ఉరికొచ్చి ఎట్లా నాటి అంటే వీళ్ళిద్దరు పూర్తి నడవలేకుండా ఇంకా ఎత్తుకపోవాల్సిందే అన్నట్టుగా ఆడికొచ్చి పడిరు. కానీ ఇంక ఏం చేద్దాం ఎట్లా అంటే ఆయన పాపం ఎద్దుల బండి కట్టుకొని వచ్చిండు, గడ్డి వేసుకొని వచ్చిండు, ఎద్దుల బండి కట్టుకొని వచ్చి మమ్మల్ని బండి పెట్టుకొని సొప్పేసుకొని ఆయన ఒక అంటే ఏ ఊరు అది? నాగిళ్ళ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళాక హాస్పిటల్కి అంటే పోతాం మొత్తం పోలీసులే 500 మంది చుట్టుముట్టు మమ్మల్ని. ఇంకా రెండు ఊళ్ళో పడుతుంది వాళ్ళే. అవును, అందులోంచి బయటపడ్డారా? అప్పుడు బయటపడి నాగిళ్ళకి వచ్చినాం కదా. అవును, ఒక ఆయన ఉంటాడు పరిచయం ఉన్న ఆయన సంఘనాయకుడు, ఆయన తోటి తీసుకుపోయి బండి కట్టుకొచ్చి వీళ్ళని అక్కడ ఊరి బయటకు దూరం తీసుకుపోవాలి, చచ్చిపోతారేమో ఇంకా అంటే బండ్లు వేసుకొని పోయినా. ఇతరుల నుంచి పోలీసుల ముందరనే బండి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయి ఒక 6-7 కిలోమీటర్లు వెళ్ళిపోయి అతను ఉన్నాం. నైట్ పొద్దుగులుగా కరెక్ట్ 8 స్టార్ట్ అయింది. సాయంత్రం వరకు ఉన్నాం అతను ఆ ఊరు అతల. ఉన్న తర్వాత రాత్రికి ఇంకా వాళ్ళు పూర్తి నడవలేకుండా అయితే ఇంకొక మా భార్య అయితే కొద్దిగా నడుస్తుంది, ఇంకో అక్క అయితే పూర్తి ఇంకా పడిపోయింది. ఆడికి ఊరంచుకు ఎత్తుకొచ్చారు. మళ్ళీ అల్లే సంఘనాయకులు వచ్చిండ్రు, ఊరంచుకు ఎత్తుకొచ్చినాక ఇంక ఎట్లా అంటే మేమైతే వెళ్ళిపోతాం, కానీ ఎక్కడ ఎట్లా బతికించుకుంటారో మీరు బతికించుకోండి, చచ్చిపోతేనేమో హ్యాండ్ అవుట్ చేయండి, వాళ్ళ అమ్మలకి పర్మిషన్ చేయండి, బతికుంటే చూడండి మీరు బతికేయండి అని చెప్పి ఆడ లీడర్ కూడా పరిచయం ఉండే పిలిచి అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఏం చేసినామంటే మాకు రక్తాలు కారినాయి కదా, ఆ డ్రెస్సులు మొత్తం విడిచి వాళ్ళతో బట్టలు తీసుకొని కట్టుకొని కొత్త బట్టలు ఆ బట్టలు అన్నీ వాడు తెగినాం. ఆ అక్క గుడికి బట్టలు ఇడిపించి కట్టి మంచం మీద వండబెట్టాం. మంచం మీద వండబెట్టినప్పుడు ఆ బట్టలు అయిపోయాయి కదా, మంచం మీద వండబెట్టి ఊర్లోకి పంపించినాం. పొద్దున్న కుక్కలు తీసుకొని చక్కగా మేము ఎట్లయితే వచ్చినామో కరెక్ట్ వచ్చినాయి. మేమిద్దరం నేను మా భార్య చక్కగా వెళ్ళిపోయాం, కొద్ది దూరం వెళ్ళిపోయాం, శారగొండకి వెళ్ళిపోయినాం. ఆ దళసభ్యుడు తోటికి వస్తాడు అట్లా పిలిపించుకొని అట్లా వెళ్ళిపోయాం. ఈవెన్ ఈడ ఊళ్ళోనే వండబెట్టాం కదా. పొద్దున సిఐఏ వాళ్ళ ఊర్లోకి వచ్చారు కుక్కలు తీసుకొని. కుక్కలు మేము ఎట్టెట్టే దిగినాం అంటే చక్కగా వచ్చినాయి. కానీ మేము బట్టలు ఇడిచేసి స్నానం చేసి ఎక్కినాం కదా, ఆండే ఆగిపోతున్నాయి. ఆ ఇంటి ముందరనే పోతున్నాయట కానీ ఇంట్లోకి పోతున్నాయి. ఎందుకంటే మంచం మీద వండబెట్టుకొని వచ్చినందుకు అది కట్ అయింది. అది ఇంకా ఆమెను అట్లే బతికించింది. మేము మళ్ళీ సాయంత్రం వరకు శారగొండ కాడ ఉంటారు, మళ్ళీ ఆడికి ఎవడేం పంపిస్తుంది, మళ్ళీ ఆడ పోలీసు వచ్చింది. ఓకే, ఆ సంఘటన తర్వాత మీరు పార్టీలో ఎంతకాలం పనిచేశారు? దాదాపు 10 ఇష్టం 10 ఎక్కువ. ఇవి కాకుండా మీరు చేసిన దాడులు ఉన్నాయి అమరాబాద్ పోలీస్ స్టేషన్ మీద కానీ? అమరాబాద్ పోలీస్ స్టేషన్కు అక్కడ చేయలేము, మేము కలవకుర్తి చేసినాం. ఇంకా అంటే కలవకుర్తి మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? కలవకుర్తిలా దాదాపు ఫస్ట్ టైం పానగాల్లో చేసినాం, 2 పికెట్ అయినా దాడి చేసినాం. ఫస్ట్ సంఘటన నాకు మా ఊర్లోనే జరిగింది. ఫైరింగ్ ఆయన ఉంటాడు మా ఊర్లో మిలిటరీ ఉన్నప్పుడు ఫైరింగ్ ఎదురు మళ్ళీ ఇట్లా ఆడు తుపాకీ పెట్టిండు, నేను బాంబు పట్టుకున్నాను అంతే. ఇంకా పిల్లగాన్ని వేస్తాను నేను, కాలుస్తానే ఆడు అంతే. ఘర్షణ జరుగుతున్నప్పుడే ఏమైంది వేస్తున్నప్పుడు ఆడు పటపటపట ఒత్తిడి వేస్తున్నాను, నేను కాళ్ళ కాడకు వస్తున్నా, ఆడు పటపటపట వచ్చి ఇరికి మళ్ళీ ఉరికిపోయాడు. అట్లా బతికిపోయినాడు. ఆడ బతికిపోయినాక ఈ 2 తాటిపాములో ఈ 2 దాడి చేసినాం. పికెట్ల మీద దాడి చేసి తాటిపాములో తుపాకులు ఎత్తుకొని వచ్చినాం. పెద్ద దాడి. బాగా. మీ దాడులు ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? మా ఊళ్ళో ఎవరు చనిపోలే. పోలీసులను చంపవద్దనేదే మా లక్ష్యం. అప్పుడు పోలీసులకు దెబ్బలు తాకినాయి కానీ వాళ్ళ ఊరికి ఎవరు చనిపోలే మా దాంట్లో. ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ అప్పుడు కుడికిల పక్కన చిన్న పల్లె ఉంటుంది, ఆడ దాడి చేసినప్పుడు ఒక అప్పుడు కూడా చంపొద్దు అన్నదే, పోలీసు వాళ్ళని చంపొద్దు అన్నదే. కానీ చివరికి ఒక కానిస్టేబుల్ చచ్చిపోయింది. ఎట్లా అందరేమో తుపాకులు వారేసి ఉరికిండ్రు. ఒక ఆయన సేదురుబాయి అంటే సేదురుబాయి కాడ కూర్చొని మమ్మల్ని ఒకడో ఊకున్నాడు. దగ్గరకు రానియకుండా ఒక అర్ధగంట సేపు ఆపిన ఒక్కడే కానిస్టేబుల్. అర్ధగంట సేపు ఆపినప్పుడు ఇంకా పట్టపగులు మళ్ళా ఏం చేయలేక ఎక్కడ పోవాలి, ఇది ఎట్లా కొంచెం కొడతారు, సేదురుబాయి డీల్ చేసేటట్టు దాంట్లో కూర్చున్నాడు ఆయన. ఇంకా మమ్మల్ని ఎవరు దగ్గర రాని సరే అటు తిరిగి ఇటు తిరిగి చుట్టుముట్టు తిరిగి వెనక నుంచి చూస్తే ఆడు ఈపులు వెనక నుంచి కొట్టిపాడు దిగింది మా వాడు. కొట్టిపాడు దిగి అప్పుడు ఆయన ఒక్కడు చచ్చిపోయాడు. అందరు తుపాకులు ఎత్తుకొని మళ్ళా కానిస్టేబుల్ చనిపోయినప్పుడు మీకు బాధ అనిపించలేదా? బాధ అనిపిస్తుంది కానీ ఆయన కూడా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మాకు బాధనే అది. మేము చంపాలనేది
మా అంత అట్లా అనుకుంటే గోరిద్దరు పండుకున్నాడు పుడుగా పండుకున్నాడు కానీ తుపాకీ మొత్తం లోపల పెట్టుకొని పండుకున్నాడు. పొరికి చూసినప్పుడు తుపాకీ ఉంది. ఏం దెబ్బలు దాకాలి వాళ్ళకు, చిన్న దెబ్బడుకు లేదు కానీ వాళ్ళు అదిరిపోయిండ్రు. మా లక్ష్యం వాళ్ళని చంపాలనేది కాదు కదా, మేము ఆ తుపాకులు ఎత్తుకపోవాలి, ఆ బూతులు అంటిపెట్టిపోవాలి. కానీ మమ్మల్ని దగ్గరకు రాణిస్తలేడు. సందర్భం వల్ల మేము ఊకపోయినప్పుడు మమ్మల్ని చంపుతాడు. అప్పుడు ఆయన మేము పోతున్నాం అనుకో, అప్పుడు మమ్మల్ని చంపుతాడు. ఆ సందర్భాల్లో మేము వెనుక నుంచి వచ్చి కొట్టాల్సి వచ్చింది. ఆయన ఒకటి చచ్చిపోయాడు అని చెప్పి ఒక్క ఆయన చచ్చిపోయాడు. ఇంకా అప్పుడు ఆ తుపాకులు దొరుకుని చంపాలనుకుంటే పడుకున్న వాళ్ళు ఊకునే ఉండరు. వాళ్ళు ఎవరికి మళ్ళీ ఏమైనా దెబ్బలు తాగినా లేపి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి మీరు, మేము పోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయినాం. కలవకుర్తి దళంలో మీరు పనిచేస్తున్న టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా? అంటే ప్రజల కోసం ఈ పని చేశాను నేను అని. నేనా కల్వకుర్తి దళంలో ఉన్నప్పుడు దాదాపు అజిలాపురం అని ఉంటుంది. అజిలాపురం అజిలాపూర్లో దాదాపు ఆ ఊరినే 4 చచ్చిపోయిండ్రు మా పార్టీలోకి వచ్చే. ఆ ఊర్లో 12 ఎకరాల పొలం పంచినాం మొత్తం. భూసా ఇది అని పేరు ఇప్పుడు ఉంది. అది మొత్తం 1200 ఎకరాలు మొత్తం పంచినప్పుడు అది మా ఒక్కరి విజయం కాదు, ప్రజల విజయం. అది ప్రజలు కూడా మాకు అంత సహకరించిండ్రు. ప్రజల విజయంతో వాళ్ళకి 1200 ఎకరాల పొలం మొత్తం ఆయన చేననే చేయాలి, ప్రజలందరూ ఆయన చేననే చేయాలి ఉండాలి. కాబట్టి అది ఏంది మంచిగా 3 ఎకరాల చొప్పున మేము పంచి ఇచ్చినాం. అట్లా కొన్ని ఊర్లలో దాదాపు 20 ఎకరాలు కావచ్చు, 30 ఎకరాలు కావచ్చు, కొన్ని ఊర్లో అట్లా చేసినాం. దాదాపు భూస్వాములు అన్నతోళ్ళు అప్పుడు కల్వకుర్తిలో ఉన్నంత నిర్బంధం మా రామకృష్ణ చెప్తాడు ఎక్కడ ఉండదట. ఎందుకంటే సిటీకి దగ్గర ఉంటుంది, మొత్తం ప్లేన్ ఏరియా. ఎక్కువ భూస్వామ్య వ్యవస్థ ప్రతి గ్రామాలకు నేను సర్వే చేసిన. ప్రతి గ్రామాలు ఒకరికన్నా 500 ఎకరాలు ఉంటుండే. అప్పుడు 500 ఎకరాలు మొత్తం అన్ని గ్రామాలను సర్వే చేసి లిస్ట్ తయారు చేసిన. 500 ఎకరాలు ఉంటుండే. ఆ వ్యవస్థ ఉండదు. పెత్తందారు రూకుంటారా, అలాది కాపాడుకోరికనే చూస్తారు. దాని కొరకు ఎక్కువ దాడులు జరిగేది కల్వకుర్తి తిరగలే. అదే కల్వకుర్తిలో కరువు దాడులు కూడా జరిగాయి కదా. చేసినాం కరువు దాడులు చేసినాం. ఇంకొకటి ఏంది, దాదాపు కనీసం ఒక పేదోడికి మేము ముందుకు దండోర సంఘం కూడా పెట్టకూడదు. కల్వకుర్తిలో దండోర సంఘం పెట్టకూడదు. మేము పానకాలు తిరిగినప్పుడు ఇక్కడ కొంత ఉంటాయి. నేను అక్కడ పోయిన తర్వాత దండోర సంఘం నా ఆయాల్సింది సంఘాలు ఉంటే కొంత తక్కువ ఎక్కువ దొరుకుతారు కదా మాకు బిల్డెడ్. ఆయాల్సింది పోతే ఏ ఊరిలో సంఘం లేకపోయింది. సంఘం పెడతావిడా అంటుంది. అట్టది మేము విన్న తర్వాత కొంతమందిని పెద్దందారులను తప్పదు, మా పేదోళ్ళను ఎంత హింసించి చంపినరో అప్పుడు మేము సిద్ధాంతాలు నమ్ముకున్నాం కాబట్టి దాన్ని కొరకు చేయాల్సి వచ్చింది. అంటే మీరు దళంలో ఉన్న సమయంలో పరదేశ నాయుడు గారు బాగా తిట్టారు. అంటే తిట్టడం అంటే ఆయన మీలో మార్పు కోసం తిట్టుండొచ్చు, కానీ మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఎవరండి? అంటే మీలో మార్పు తీయడానికి జనం రా అని చెప్పే ఆఫీసర్. నిజంగా నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నది ఏంటంటే ఆర్కే మీనా కిషన్ లేకపోతే బతకలేకపోతాను. నేను బయటికి వచ్చిన తర్వాత మాకు మళ్ళా మొదటి సమస్యనే మా అన్నోళ్ళు ఎందుకు రావాలనిపించింది? మేము రావాలా, ఇంకా పార్టీ వ్యక్తిగత సమస్య కొన్ని ఉన్నాయి. దాంట్లో అన్నిటికాడికి నా బలహీనత అంతే, నా బలహీనత. ఎందుకంటే అవన్నీ పార్టీ అంతర్గత విషయాలు కాబట్టి. నా బలహీనత అంటే ఇక నేను బతకాలని ఆశతో బయటకు వచ్చిట. ఎందుకంటే నేను పార్టీలో మాకు చర్చ జరిగింది కానీ అవి మనం పార్టీ రాసాం. అది నేను ఇప్పుడు మాట్లాడలేను. అప్పుడు పోలీసులు మాట్లాడినప్పుడు నా నుంచి కాదు, పోలీసు వాళ్ళకు దొరికినాయి డైరీలు కూడా కొన్ని. నేను వచ్చిన తర్వాత 10-15 మంది దాదాపు నేను తీసుకుపోయిన చాలా మంది ఉన్నారు కాబట్టి. అంటే ఆర్కే మీనా గారు మీకు ఎందుకు అంత బాగా ఎందుకో కానీ నీవు రావడమే మాకు గొప్ప. ఎందుకంటే మొదటి టార్గెట్ నీవే కాబట్టి. జిల్లాలో ఇప్పుడు కొన్ని దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్కడి నుంచి రిక్రూట్మెంట్ లేదు, పార్టీకి డబ్బులు లేవు. మా కల్వకుర్తి తిరగ నుంచే దాదాపు జిల్లాను దాకింది కల్వకుర్తి తిరగనే, మళ్ళా బయటికి కూడా పంపించగలిగింది. అంటే నా ఒక్క విజయం కాదు, పార్టీ విజయం అందరిది. అక్క వచ్చిండ్రు అది కాబట్టి దానికి. ఆర్కే మీనా గారి దగ్గర సరెండర్ అయిన తర్వాత కొంతకాలం బయట ఉండి తిరిగి జనార్దన్ మళ్ళీ జైలుకి ఎందుకు వెళ్ళారు? వాస్తవంగా నేను ఆర్కే మీనా ఉన్నప్పుడు ఏబి చెప్పలేదు. ఆయన కూడా అదే చెప్పిండు నాకు. నేను ఒకటే అన్నా, సార్ నేను మీకు ఎటువన్నా చెప్పిన అనుకో,
నేను పార్టీకి ఇన్ని రోజులు నాకు ప్రజలు పెట్టేలకు ద్రోహం చేసిన అయితే నేను పార్టీకి ద్రోహం చేసిన తర్వాత నా శాతాక నేను వచ్చేస్తున్నా, నేను ఏది నన్ను వద్దంటే ఆయన ఒకటే అదే చాలు, నీకేమైనా చెప్పాల్సి చెప్పుకో లేకపోతే లేదా అని చెప్పాడు. ఆయన ఏది అనలే, నన్ను ఒత్తిడి చేయలేదు, ఎప్పుడు కడలే. ఇంకా నెక్స్ట్ 3-4 తర్వాత శ్రీనివాస్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొక పని కూడా చేసి నేను ఒక పని చేసింది ఊరికి ఏంటంటే, నేను ఆర్కే మీన ఉన్నప్పుడు ఆయనకి చెప్పిన మా ఊర్లో ఏంటంటే 33 ఎకరాలు దేవాలయ ల్యాండ్ ఉంటుంది. దేవాలయ ల్యాండ్ మాదని, మా ప్రజలది మాదనేది ఎవరికి తెలియదు, మా ఊర్లో ఎవరికి ఎవరికి తెలియదు. కానీ ఒకటే కుటుంబం వాళ్ళ పేర్లు ఉన్నత వరకు బాగా చేసుకుంటున్నారు. నేను బయటికి వచ్చిన తర్వాత మహబూబ్నగర్కి వస్తున్నప్పుడు ఏదో ఎండోమెంట్లో నాకు చిన్న పరిచయం ఉన్నాయి అన్నాడు. ఆయనతోటి పోయి అరే భాయ్ నేను దేవుని మొక్కపోతే కానీ మా టెంపుల్ పూర్తి పాడుపడిపోయింది, దానికి ఏమైనా చేయకూడదండి అది అన్న. అంటే అరే భాయ్ మీ దేవుని పేరు వినే ఇంత ఎకరాలు ఉంది, ఇన్ని పొలం ఉంది, నీ అమ్మ దానికి అంటే అరే ఎట్లా ఉందంటే లిస్ట్ పోతే వచ్చాడు. లిస్ట్ పోతే వచ్చాక అది తీసుకొని పోయి ఫస్ట్ ఆర్కే మీనతోటికే పోయినా నేను ఆ లిస్ట్ తీసుకొని, సార్ నేను చట్టప్రకారంగా ఇది చేయొచ్చా, నేను ఇది ఎందుకంటే ఇది ప్రజలది, దళితులన్నా బతుకుతారు, పేదలన్నా బతుకుతారు, దేవుడికన్నా వస్తాయి కదా అంటే నీవు స్వచ్ఛందంగా చేయి, దాన్ని ఎట్లన్నా అరాజు పెట్టించి నిప్పి, మేము దానికి అభ్యంతరం లేదు, నీ బయట ఉండి కొట్టాడితే మేము ఎందుకు అది అని మంచిగా చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఏంటంటే దాన్ని అటు తిప్పలవాడి అరాజు పెట్టించిన తర్వాత ఏమడే వాళ్ళు పోయి కోర్టుకు పోయినారు, హైకోర్టుకు వచ్చింది. హైకోర్టులో వచ్చి స్టే తీసుకున్న తర్వాత నేను కృష్ణరావు సహకారం తీసుకొని హైకోర్టులో వేసి వాళ్ళేంది మాది ఇప్పటి నుంచి మా తాత పేరు కేశవాళ్ళు, చిన్న కేశవాళ్ళు, మా తాతది ఇది ఆస్తి, మాకు చిన్న కేశవాళ్ళు గుడిదైనా కూడా మాకు ఇంతవరకు దగ్గర ఎవరికి మాకు ఏం లేదు, ఇదే ఆస్తితోటి మేము బతుకుతారు అని వాళ్ళు ఫైట్ చేస్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేనేంది ఫైట్ చేసి హైకోర్టు ఇడిపించిన తర్వాత ఏమైందంటే ఇంకా అప్పుడు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఎస్పీ వచ్చాడు. అప్పటికే నన్ను కొన్ని పిలిపించిండు, 3-4 సార్లు పిలిపించి కొన్ని జనార్దన్ నువ్వు అది మాట్లాడి అది చేయాలి అన్నాడు. అంటే నేను ఏం చేయలేను సార్ అంటే ఆయనకు ముఖ కదలికలు గుర్తుపట్టే ఉంది ఆయనకు, ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఇట్లా మాట్లాడుతున్నాం అనుకో నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నావు అనేది కొంత గుర్తుపట్టి రెండోసారి ఫస్ట్ సారి చెప్పాడు నువ్వు అన్నీ కరెక్ట్ చెప్తలేవు, నువ్వు ఆలోచుకో చెప్పాడు. రెండోసారి పిలుచుకున్నాడు, నువ్వేం చెప్తలేవు, నువ్వు చెప్పినవన్నీ నోట్లే అన్నీ అబద్ధాలే, ఏం చెప్పలేదు జనార్దన్ అడిగాడు. మూడోసారి మళ్ళీ పిలుచుకొని అప్పటికే చేసిన మా ఈ పొలం ఏడిపించింది కదా, ఆయన పోయి వాళ్ళకు కొద్దిగా ఎట్లా కదా బంధువులు ఆల్రెడీ ఎట్లా ఆయన పోయి కలిసి 2 మాట కాలు మొక్కిచ్చిండు. ఆయన మొక్కిచ్చిండు ఇట్లా మళ్ళీ నాకు నేను ఈయనకు సహకరిస్తాను, పిలిచి ఏం ఆలోచించుకుంటూ అంటాడు. నేను ఆలోచించుకుంటే సరే నేను వచ్చి సరెండర్ అయ్యింది ఏంటవుతుంది అంటే నీవు తలుచుకుంటే ఎక్కడైనా జిల్లా నీకు మొత్తం ఇది మేధావులు కానీ ఎవరైనా నీకు మొత్తం అంటే ఏం చేసినా నేను చేయలేదు సార్ నాకు పడుతుంది కదంటే ఇక వెళ్ళిపోన్నాడు, అంతే వెళ్ళిపోన్నాడు. కలకుర్తలో పంపించాడు, అంత కలకుర్తలో పంపించి తీసుకుపోయి జైలే వారేసిండాడు. కానీ ఆ మధ్యలో నారాయణపేట దగ్గర ఒక ఎమ్మెల్యేని చంపడం, పోలీస్ కానిస్టేబుల్ చంపడం, దాంట్లో నేను లేను, నేను బయట లేకపోయినా కానీ మీ రోల్ ఉందని అంటుంటారు. అంత తప్పు, అవన్నీ తప్పు, అది తప్పు. నేను బయట బతుకుతున్నాను ప్రశాంతంగా. కానీ మీకు ఆ సమాచారం ఉందట కదా మీకు? లే, ఆ సమాచారం అనేది మాకు అసలు తెలియదు. నేను బయట బతుకుతున్నా, ఆ సమాచారం కూడా అది కూడా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్తున్నా వాళ్ళు పార్టీ కూడా తప్పే. ఎందుకు పార్టీ తప్ప అంటే ఎట్లా చెప్తున్నా, కొంతమంది అమాయకులను చంపారు, కొంత టార్గెట్ చేయాల్సింది తప్పదు. పార్టీ కొన్ని లోపాలు కూడా జరుగుతాయి కానీ లోపమే ఒప్పుకోవాల్సిందే. అది కొంతమంది అమాయకులను చంపడం తప్పది. కాబట్టి మాకు సమాచారం అయితే ఏం లేదు, కానీ అది అంటే అప్పట్లో పోలీస్ మీద బాగా ప్రెజర్ ఉంది కదా. పోలీసులు నన్ను అప్పుడు నేను ప్రశాంతంగానే అప్పుడే వచ్చింది ఈయన అరకే ఎవరు శ్రీనివాస్ రెడ్డి. కాబట్టి నేను బయటనే ఉన్నా. కొద్దిగా కిషన్ సార్ నాకు మంచిగా సహకరిస్తాడు చాలా మాటలు. కానీ మీరు జైల్లో ఉన్నప్పుడు ఒక పథకం వేశారని, ఆ పథకం బయటకు వచ్చిన తర్వాతే కొంతమంది పోలీసులు మీకు బయటికి తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చారని వార్త. లేదు, ఒకటి ఏంటంటే నేను వాస్తవంగా ఇప్పుడు చెప్పిన నేను మీకు జైల్లో ఉన్నాక అప్పటికే 6 నెలలు దాటింది. నేను బయటికి రావాలి, ఒక కేసులకు ఒకటి పంపించినా ఒకటి
ఏం చేయలేను నేను ఇంకా అని చెప్పి నేను నిర్ణయించుకొని దాంట్లో అవుట్రైట్గా పోనీ కానీ నేను కొంత రప్పనే తిరుగుతున్నా దాంట్లో కూడా దాన్ని మీకు చంపుతాడు అనే దాంట్లో ఉన్న తర్వాత చివరికి ఏమైందంటే అది మళ్ళీ ఆయనకి ఎవరో చెప్పారు లోపల జనార్దన్ ఇట్లా మాట్లాడుతున్నాడు అది మాట్లాడుతున్నాడు ఇట్లా చేస్తాను. అంటే కోర్టుకు వచ్చే క్రమంలో తప్పించుకుందామని ఒక పథకం వేశారట. అదైతే వాస్తవే ఎందుకంటే నాకు అప్పటికే అయిపోయింది. సస్తా నేను బయట ఉన్నా చచ్చుతోనే నా అక్కడ పోయినా చచ్చుతోనే అనేది అనుకున్నాక అప్పుడు జైలు సూపరింటెండెంట్ వచ్చాడు, ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చాడు. అరవిందరావు ఏం చేసిండంటే నన్ను ఒకసారి ఇంటర్వ్యూ అప్పుడు ఫస్ట్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి ఏమన్నా నీకు హెల్ప్ కావాల్సి నువ్వు బయటకు వచ్చినావు నువ్వు ఎవరిని పిలిపించుకోలేదట, కమిటీ స్థాయిలో ఎవరిని పిలిపించుకోలేదట. నన్ను పిలిపించుకున్నాడు ఆయన ఎందుకో పిలిపించుకొని ఇట్లే మాట్లాడి ఒక 10 నిమిషాలు మాట్లాడి ఏమన్నా జనార్దన్ నీకు ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు ఉంటే నాకు చెప్పుకో అని చెప్పిండు. నేను జైలుకి పోయినాక నాకు ఆ అవకాశం కూడా లేదు. మహబూబ్నగర్ జైల్లో ఉన్నప్పుడు ఏమైందంటే జైలు డీజే జైలుకి వచ్చాడు. వస్తే ఆ సూపరింటెండెంట్ ప్రత్యేకంగా నన్ను నిలబెట్టి ఇట్లా అన్యాయం ఇట్లా పెట్టిండు సార్ ఇది పరిస్థితి సార్ అని చెప్పిండు ఆయన. సూపరింటెండెంట్ మంచోడు. చెప్తే అయ్యా నీకు ఎవరు ఎస్పీలు డిఎస్పీ డిఐజీలు ఎవరైనా పరిచయం లేరా నీకు ఎవరు లేరా అటు ఇట్లా అంటే అరవిందరావు సార్ ఇట్లా చెప్పిండు సార్ అటు ఇట్లా అంటే దోస్తే నీవు లెటర్ రాయా చెప్పాడు. నీవు లెటర్ రాయంటే నేను జైలు నుంచి లెటర్ రాసిన ఆయన తీసుకొని పోయాడు. ఆయనకి ఇచ్చిండు. దాంట్లో కిషన్ పేరు యాడ్ చేసేటాడు. కిషన్కి మొత్తం తెలుసు నేను ఏం చేసిన అనేది తెలుసు కానీ అన్యాయంగా నన్ను ఇటు పెట్టిండు కిషన్ అడుగురు తెలుస్తుంది అని చెప్పిన. చెప్తే ఆ లెటర్ పోయేవాడు కిషన్కి ఫోన్ చేసాడు. డీజీపీ కదా ఆయన. కిషన్కి ఫోన్ చేసి ఏంది జనార్దన్ ఏంది పరిస్థితి ఏంది ఎందుకు జైలు పెట్టాల్సి వచ్చింది అంటే ఈయన ఉన్నది చెప్పిండు ఇది పరిస్థితి ఇట్లా అంటే అది పద్ధతి కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కొత్త కేసులు ఏమైనా చేస్తే అవి పెట్టాలి కానీ మనం ఇన్ని రోజులు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న తర్వాత ఆయన జైలుకి పంపిస్తే మళ్ళీ ఎంతమంది ఇట్లా మారుతారు అది అని చెప్పి ఇంకా శ్రీనివాసరెడ్డికి అప్పుడే ఏదో ఎబో వచ్చింది అనేది చెప్పాడు పంపించింది అనేది. అంత లోపలనే ఏమైందంటే ఈయన కదా ఎవరు ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయనకు జెండా ఎగరేసే ఇట్లా ఆయన జిల్లా చైర్మన్ కదా ఆయన లోపలికి రానిచ్చలేదు ఈయన శ్రీనివాసరెడ్డి. కలెక్టర్ వచ్చి తోలుకోపోయింది. అది కొద్ది పెద్ద ఘర్షణ అయ్యి వైఎస్ రాజశేఖర కూర్చున్నాడు ఆయన. ఆ ఎస్పీని మార్స్తేనే నేను ఉంటా లేకపోతే నేను ఉండను అనేది అవుట్రైట్గా దేశం అంతా అది పోయింది. ఆయన వెంబడి ఎస్పీని మార్చింటాడు. మార్చేవరకే ఇంకా శార్చిని మేడం వచ్చింది పాపం. చార్సిన మేడం వచ్చింది. కిషన్ సార్ను ఇట్లా మొత్తం రిపోర్ట్ వచ్చింది కదా కిషన్ సార్ను వెంబడి జైలుకి పంపించింది. అదొకటి నేను ఇట్లా నేను వెళ్ళిపోతా సస్తా బత్త అంటే మా కుటుంబం కూడా పోయి చెప్పుకోలేదు. మా భార్య పోయి శ్రీనివాసరెడ్డికి ఒకసారి పోతే మా భార్య ఆడు శాతాన్ కొడుకులు ఎస్పీలు కాబట్టి బతికిచ్చిండు భీమని నీవు నడువని చెప్పి బయటకు దుబ్బిడు. తప్పితే మా భార్య ఇట్లా అనుకుంటా అది ఎవరు చెప్పినాక ఇవన్నీ చెప్పినాక నేను ఇంకా చచ్చిపోతా బతికి ఉంటేనేమో పార్టీలో కలుస్తా లేదంటే చచ్చిపోతా అనేది దాంతో ఇంకా నేను కొద్దిగా మా కుటుంబంతో ఇట్లా అదే విషయం కిషన్ తడుతూ వెళ్తుంటారు. ఎమ్మడే శాస్త్రి మేడం రావడం ఎమ్మడే ఆయన జైలు కాడికి వచ్చి జనార్దన్ నేను ఉన్నా నీకు అటు ఇటు అని చెప్పి ఎమ్మడే బెయిల్ ఆయన పోయిన 10 రోజులకి అన్ని బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చినాక అట్లా బతికినా. లేకపోతే కష్టంగానే ఉండే నా పరిస్థితి చూస్తే. ఎందుకంటే చిన్న పర్సన్ది అక్కడ పెద్ద ధరతోటి ఎదుర్కొని వచ్చిన ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత కూడా నా పరిస్థితి ఇట్లాయే కదా. రామకృష్ణ నాకు ఇప్పటికీ కరెక్టు చెప్పిండు జనార్దన్ నీవు ఎక్కడ పోయినా బతకలేవు నిన్నైతే కష్టం ఆలోచించుకో నేను బయటికి వస్తున్నానని చెప్పలేను. ఆ రోజు కూడా నేను బయటికి రావాలనేది ఆలోచనలు కాదు నాకు. నన్ను ప్లాట్ కమాండర్గా తీసుకున్నారు. కమాండర్గా పనిచేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డిప్యూటీ కమాండర్ కూడా నిలవండు జిల్లా కమిటీ మెంబర్గా ఉంటూ ప్లాట్ కమాండర్గా డీల్ చేయాలి అని చెప్పిండ్రు. నాకు కొద్దిగా వేరే ఘర్షణ జరుగుతుంది అది తర్వాత తెలుసుకుందాం మనం అని పటేల్ సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడిపోయాక నాకు సమస్యతో మళ్ళీ కొద్దిగా ఇప్పుడు చచ్చిపోయిన సమస్య అవుతుంది. ఓకే. కానీ మీరు దళంలో ఉన్న సమయంలో పోలీసులు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ను పేపర్ స్టేట్మెంట్ చూసి చదివి ఆవేశపడి వరుసగా హత్యలు చేశారని వార్త ఉంది. వాస్తవాన్ని తప్పు అట్లా అనుకుంటే నేను ఒక సంఘటన చెప్తాను. ఇప్పుడు ఒకటి పోలీసులు
అంటే మిమ్మల్ని చంపుతామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో అది వాస్తవం చూసి మీరు చాలా మంది అది వాస్తవమే. అదేంది ఆల్రెడీ పార్టీ తీర్మానం, అది ఎప్పుడో తీర్మానాలు చేసింది. పోలీస్ ఇన్ఫార్మర్లు కావచ్చు, కొన్ని సంఘటనలు కావచ్చు, లాయర్ ఉంటాడు ఆడ మా మిలిటెంట్ని పట్టించి జైలుకు పంపించాడు. అది ఆయన చరిత్ర కూడా ఇంకోటి ఏంటంటే అమ్మాయి మంచిగా అనిపిస్తే ఆ ఊర్లే తీసుకుపోయి అనిపించే చరిత్ర అయింది. అప్పటికే జనాలందరూ సంపాలనేది ఆయన ఎందుకొరకు పెద్ద మంచి అయితే తీసుకుపోయి ఆయనను అనిపించే లాయరే మళ్ళీ ఆయన. కానీ అది ఉంది ఇంకెవరు ఆడే దొర ఆయన అంతా. కానీ పార్టీ తీర్మానం చేసిన తర్వాత చంపాలనుకున్నా కానీ మీరు మాత్రం లేదు, ఒక ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసి ఆవేశపడి లేదు. అది కూడా ఏంటంటే ఎస్పీ ఇచ్చిండు కదా సభ బాలసుబ్రహ్మణ్యం సీతారాము ఏం చేసిండ్రంటే సీతారాము అక్కడ మెదక్లో చంపించిండు, ప్లేన్ ఏరియాలో 3 దళాలను చంపించిండు. ఇక్కడ కూడా ఏంటంటే ప్లేన్ ఏరియా మాది ఈజీగానే దొరుకుతుంది అనుకో. అదొకటి మా కలవకుర్తిలో సంవత్సరానికి 2 సార్లు ఫైరింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మాకు ఎక్కడ జరగదు కానీ కలవకుర్తిలో ఖచ్చితంగా ఫైరింగ్ జరుగుతుంది. ఫైరింగ్ జరిగితే ఓడి చచ్చిపోతాం, లేకపోతే ఎట్లుంటుంది. అది ఏమైంది, నేను ఒక్కనే కలవకుర్తి దళాల బతికి అన్నేళ్ళు పనిచేసి వచ్చిందంటే నేను ఒక్కనే కలవకుర్తి దళ నుంచి దళకబెడరుగా అందరు దళకబెడ. స్టేట్మెంట్ ఇవ్వకపోయి అంటే కొంచెం ఆలస్యంగా చంపేవారా? స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఉందంటే ఎప్పుడైనా చంపుదలం వాళ్ళు కొన్ని టైం చూసుకుంటూ మాకు ఆర్గనైజేషన్ చేసుకుంటూ మాకు ఒక్కటే సంపూర్ణ లక్ష్యం కాదు కదా మాది. మా పోయిందే ప్రజల కొరకు పోవాలనుకుంటే మేము సైన్ అనేది తయారు చేసుకోవాలి కదా, సైన్ అనేది తయారు చేసుకోవాలి, ఊర్లో పొడి తయారు చేయాలి, అవి చేసుకోవాలి. కాబట్టి టైం దొరికినప్పుడు అప్పుడొకటి చేస్తుంటివి. వీళ్ళు ఏంది అప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా 2 నెలల లోపల కొట్టిపారు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఆయన ఇద్దరు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత మేము సంఘాలను డీల్ మొత్తం కూర్చోబెట్టి మళ్ళా పరిస్థితి మాకు లేదు. అందరిని అరెస్ట్ చేసిండ్రు, కోవట్టు ఇద్దరు తయారు చేసిండ్రు. మా దాంట్లో కోర్టుని ఇద్దరు తయారు చేసిండ్రు. కోర్టు అనేది మాకు తెలియదు. అది లాస్ట్కు కోవట్టును నేను దొరకబట్టుకున్నా. ఇప్పుడు ఉన్నాడు అప్లాడు. ధీమతో ఏం చేసిండ్రంటే ఖచ్చితంగా చంపేస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను అప్పటికే జిల్లా కమిటీతోటి చర్చ చేస్తాడు. మోహన్ అని ఉంటాడు, ఇప్పుడు హోంగార్డు కలకుర్తిలో ఉంటాడు. ఆయన మంచి నాకు ఎంత అంటే అంత ప్రాణశీలవుతాడు. నేనే తయారు చేసిన ప్లాన్ని. కానీ అనుకోకుండా దొరికిండు. దొరికితే కోర్టుగా మారిండట్టు దొరికిండు. కొట్టి అది తీసి కోర్టుగా మార్చుకున్నాడు. కోర్టుగా మార్చుకున్నప్పుడు ఆయనను మంచిగా సాకుతారు పోలీసులు. అని పోలీసులతో ఇట్లా కూడా బలా కలుస్తలేరు. పోలీసులు బండి ఇచ్చిండ్రు. బండి ఇచ్చినప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి ఊరు రాలదే కొండరెడ్డిపల్లె. రేవంత్ రెడ్డి కుటుంబానికి కూడా ఆయన మంచిగా ఉన్నాడు. ఎవరు ఇచ్చిందంటే నాకు రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిండు బండి, వాళ్ళ ఊరే కాబట్టి ఆయనకు మంచిగా అని చెప్పిండు. మాకు నిజంగా కూడా కాలు పెద్ద ఉన్నోళ్ళు ఇచ్చింటారు అని నేను కూడా నమ్మిన. కొంత తేడా కనిపిస్తుంది నాకు. కొంత తేడా కనిపిస్తే జిల్లా కమిటీ ఏం చేసిందంటే ఆయన జిల్లా కమిటీకి తీసుకు ఆయన మా హ్యాండ్ ఓవర్ చేయండి, మా ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ కొన్ని చోట్ల అక్కడ నార్కర్లో పెట్టింది. ఆయన డెన్నుగా పెట్టాక కూడా ఊర్లో చుట్టున్నాడు. నాకు డౌట్ వచ్చి అన్న సమస్యతో చర్చ చేసిన. అన్న నాకు మౌన మీద కొంత డౌట్ వస్తుంది. ఏది ఇదంటే నువ్వు ఎప్పుడు డౌట్ అంటూ ఉంటావు, కానీ మాకు మా హ్యాండ్ ఓవర్ కదా మేము చూసుకుంటాం లేదు అన్నాడు. అన్నాక నాకు మనసు ఒప్పలే. ఇంకా జైన్ దళాన్ని తెలుకొచ్చాను. నేను ఒక 6 తోర్ల మీటింగ్ పెట్టాలి. ఎప్పుడు జైన్ దళం రాదు. ఇంకా మాకు కేటాయించిండ్రు. నువ్వు 6 తోర్ల మీటింగ్ పెట్టించి మళ్ళీ నల్లమలకు పంపాలి. మేము ఎంటర్ అయిన ఎమ్మడే ఒకతోటి మీటింగ్ పెట్టినాం, మళ్ళీ ఇంకోతోటి మీటింగ్ పెట్టిన తలకే పోలీసులు మొత్తం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అంత రోజు పోలీసులు కనిపిస్తున్నారు. ఆ జైన్ దళం ఏమందంటే ఇప్పుడు నల్లమల్లో ఉండేది, మాకేమో ఇది నిత్యం పోలీసులు చూసుకుంటా తిరుగుతాం మేము. వాళ్ళు ఎప్పుడు చూడరు కదా, వాళ్ళు బాగా భయపడుతున్నారు. ఏంది పోలీసుల మధ్యలో మనం బతుకుతామా, ఇంత ప్లేన్ ఏరియా అది అని అంటే ఖచ్చితంగా చేయాలి. ఫస్టే చెప్పి పంపారు జనార్దన్ అంటే డీల్ చేస్తే అట్టే ఉండాలి మీరు అని. ఇంకా రోజు కమాండరు చర్చ చేస్తుండగా ఉండాలని ఉన్నాం. ఈ మోహన్ కోర్టు ఉన్నాడు కదా, ఆడేందంటే బండి వేసుకొని ఇంక ఏరియా మొత్తం చక్కర్లు కొడుతున్నాడు. చక్కర్లు కొట్టుకుంటే నేను మాకు సంబంధం వాళ్ళతో అందరితో తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు ఎల్లికల్లు ఉంది, కలకుర్తి పక్కన ఎల్లికల్లు. ఆడికి 10 కిలోమీటర్లే ఉంటుంది కలకుర్తికి. ఆడ మాకు సానుభూతి పాటలు బాగుంటారు, పట్టెల కొత్తలు బాగుంటారు. ఆ ఊర్లో మీటింగ్ పెట్టాలి. ఆ ఊర్లో మీటింగ్ పెట్టాలంటే ఆడ పెట్టాం. పెట్టినప్పుడు చూసి ఏమైందంటే ఇన్ఫర్మేషన్ పోయింది. ఇన్ఫర్మేషన్ బాగా పోయింది. దాదాపు మేము రచ్చకట్టమైన మీటింగ్ పెట్టాం. ఊరు మొత్తం రౌండ్ అయిపోయింది పోలీసులు. ఎంతమంది అయినా మాకే తెలియదుగా.
ఇంకా నాకు కుక్కలు మరుగుతున్నాయి, బాగా కుక్కలు మరుగుతుంటే నాకు ఎందుకు అబ్బా ఇంత కుక్కలు మరుగుతున్నాయి అనే ఆలోచన నేనే కమ్మిడాను, నేనే మాట్లాడినా. ఇంకా డౌట్ వచ్చి ఇంకా తొందరగా మూయించుకొని ఎప్పుడైనా ఏదో సందులో పడి ఇట్లా బయటికి వెళ్ళిపోతాం. అప్పుడు నాకు ఎట్లా వచ్చిందో ఆలోచన కానీ ఎక్కడ సందులో పడుతూ పోవద్దు, చక్క కలకుర్తి మొక్కనే మెయిన్ రోడ్ పడితే పోవాలని చెప్పిన దళాన్ని. కలకుర్తి అని చెప్పి మెయిన్ రోడ్ పోతే ఆ మెయిన్ రోడ్ కాడికి పోలీసులు లేరు. అది ఎందుకు లేరంటే ఇంకొక DCM వచ్చి చక్క స్టేజ్ కాడ వచ్చి స్టేజ్ విన్నా కొట్టి పడదగలే. ఆ DCM వస్తుంది, దాని కొరకు ఆ సందిడిచి పెట్టిండ్రు. మేము బయటకు పోతుంటే ఇంటి దాడుతున్నాం, ఆ DCM వచ్చాయి మొత్తం కూర్చొని వచ్చింది పోలీసులు. అరే ఏదో DCM వస్తుంది పక్క తరగతి ఏదో వస్తుంది అని పక్క గోడ దాటి ఇటు నిలబడి మేము ఇంట్లో పడతారకే ఆ DCM చక్కగా స్టేజ్ విని కాడిపోయింది. స్టేజ్ కాడికి పోతారు జనం ఎవరు పోయలేరు, ఇంకా పక్క అందరూ మేము వెళ్ళిపోయినా కానీ ఇంకా భయపడతారు కదా, మేము వస్తామని పడతారు. ఇంకటికి వెళ్ళి అందరూ ఉన్నారు జనం, దెబ్బ దొరుకుతుంది. పోలీసులు వచ్చి ఇద్దరిని అన్నానికి పంపిస్తాం. వాళ్ళ అన్నం తీసుకొని చక్కగా మళ్ళీ అడిగి వచ్చారు పోలీసుల దగ్గరికి వచ్చే వరకు అరే మనల్ని పోతామంటే మళ్ళీ ఈయన ఉంటారు అంటే చూసేసరికి డ్రస్సులు బచ్చ డ్రస్సులు చూసి వాయబా సస్తీవరా అని చెప్పి వాళ్ళు పడి మన మెయిన్ రోడ్ పడితే వాళ్ళు ఉరుకొచ్చి అన్న మొత్తం పోలీసులు వచ్చారు అన్న. అంతలకు ఇట్లా చూస్తే ఊరు చుట్టూ లైట్లు వేస్తున్నారు. చక్కగా బాబు ఇది పరిస్థితి బాగాలేదురా అని చెప్పి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా పోతుంది ఏంది అని చెప్పి చూస్తే నాకు ఈయన ఆ ఊర్లోకి ఎల్లికల్లి కూడా సాయంత్రం పూట వచ్చిపోయిన అనేది చెప్పి నేనే వాళ్ళు అరే ఎట్లా ఏదని చెప్పి ఇంకా లాస్ట్ బార్డర్కి దళాన్ని తీసుకుపోయి మీరు పోండి, రాత్రి మధ్యాహ్నం బయలుదేరా, మీరు రాత్రికి ఇట్లా పడే నల్లమలకి వెళ్ళండి, నేను ఆయన ఏదో తెలుసుకొని వస్తా అని చెప్పి ఇద్దరు దళ సభ్యులు తీసుకొని బయటకు వచ్చేసిన. పట్టుకున్నారు అప్పుడు కోవట్ని? వచ్చేసి వస్తే ఉల్పర అని ఊరు ఉంటుంది. ఆ ఉల్పర షెల్టర్ నాకు ఆయన్నే పరిచయం చేసింది మోహనంతోడు. దళసభ్యుడు ఊరు పెట్టి మళ్ళీ ఇంట్లో పట్టపగలే పోతున్నాగా పోయి ఆ ఇంట్లో పోయి ఇంత తిండి తిని ఈయనతో ఇక్కడికి వచ్చింటాడో అన్న డౌట్తో పోయి తలక ఆ ఇంటే అన్న మోహనన్న ఇంతోటి తిరుగుతున్నాడు మీరు తెలియమంటానా నీవు అట్లా ఇట్లా అని ఏముంది ఏపీటీ అంటే స్టాంప్ కలవడికే ఇస్తలేమంటానా నీవు నీ కొరకు ఏం తిరుగుతున్నానా బండి వేసుకొని నిన్న కూడా వచ్చిపోయినానా పొద్దున రాత్రి మీటింగ్ పెట్టినట్టే మీరు వీడికి వచ్చిపోయినానా అన్న అని చెప్పాయి. అబ్బా సస్తిరే కొడుకు అనుకున్నా, నేను అప్పుడే అనుకున్నా వీడిగా నిజంగా ఇదే అనుకొని అట్లా నాకు అట్లా ఎట్లంటే అవునన్నా అట్లా పిలిపిస్తానా అట్లా వస్తాడు అట్లా అక్క వద్దులేక నేను తర్వాత కలుస్తాలే అట్లా అని నేను చెప్తాను. ఆ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది అలా ఊరు, నేను కలుస్తాలే అక్క అట్లా అని చెప్తే సరేలే అన్నది. నేను లోపల ఒకసారి అన్నం తింటున్నా, ఈడి ఏం చెప్పినాడంటే అన్న వద్దంటాడు ఎప్పుడైనా ఒకటి నీకు తెలియకుండానే కలకుర్తికి ఫోన్ లేవు పంపు ప్లాన్ అని చెప్పి ప్లాన్ తయారు చేసింది. నేను నా ఇంటికాడ తిండి పెడుతుంది వండుతుంది, ఆ ప్లాన్ తయారు చేసినప్పుడు చక్కగా వద్దని చెప్పినా కదా పంపొద్దని చెప్పినా కదా, ఆ ప్లాన్ డ్రెస్ వేసుకొని లోపలికి వచ్చాయి. ఎక్కడ తమ్మి కొత్త డ్రెస్ వేస్తే అంటే అన్న అమ్మ కలకుర్తి బాగున్నాను అనమాట. అరే వద్దని చెప్తే కదా అంటే లేదే ఆడికి పంపిస్తుంది అని. అప్పుడు కూర్చొని అవును అక్క కర్రా అని చెప్పి కూర్చొని అక్క ఆయన పరిస్థితి ఇది, పోలీసులకు ఈయన కోవట్టు ఇది అని చెప్తే నమ్ముతలేదు ఆమెనే పరిచయం చేసింది కదా. అన్న అక్క నువ్వు ఇప్పుడు చెప్పకాకు అని చెప్పి ఆయన పెట్టి ఇంకా చక్కగా తిని తన తీసుకొని చక్కగా ఆ ఊరికి సాయంత్రం వరకు కొండరెడ్డిపల్లికి వరకే ఆడు అప్పటికే 10 ఊర్లు తిరిగి వచ్చి రాత్రి ఊరికి వచ్చాడు. ఊర్లోకి వచ్చాడు. 7 అవుతుంది 8 అవుతుంది. 7 అయినాక నేను పోతి వీళ్ళు బావులను బయట పెట్టి నేనే పోతుంది ఎక్కువగా పోయేవరకే అన్నా ఎన్ని రోజులు అని వచ్చి చేతులు కలిపే బుద్ధాలు కలిపే తిందా అంటే ఇంకా దసరా పండుగ అప్పుడు గారెలు పెట్టి ఇద్దరు పుత్రలు కూర్చొని తింటుంటివి. తిన్న తర్వాత ఇంకా అన్న నేను మళ్ళీ ఈయన కూర్చొని నేను మన వాళ్ళకి అందరి రోజులకు వస్తా మాట్లాడదాం రాత్రికి మన అందరికి చెప్పేస్తానా అటు అని అక్కడిదే పనికి అంటే అన్న మనం బయటకు వచ్చి ప్లాన్ చేసుకొని నేను పంపిస్తా పోదాన్ని బయటకు తీసుకుని వచ్చినా ఇంకా బయటకు తీసుకుని వచ్చేవరకే ఇంకా మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా వచ్చినాక అక్కడికి వచ్చినాక అరే చేతులు కట్టాను రాన్న అంతే ఇంకా ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుండే నేను చేతులు కట్టాను రాన్న అన్నవరకే చివరికి ఏందన్నా వెనక్కి చేతులు కట్టి పాడితే నాతో చిన్న టేప్ కట్టుండే నీకు నాకు ఎప్పటి నుంచో బంధం నాతోటి నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసింది అన్ని రిపోర్ట్ ఉన్నాయన్న ఆ రిపోర్ట్ ప్రకారం కరెక్ట్ చెప్తానేమో బతికిస్తాను నేను నా సంగతి తెలుసు కదా నేను ఎట్టనే తెలుసు మంచిగా ఉంటే నేను ఏదైనా చేస్తా మంచిది అవుతే మాత్రం ఇప్పుడే తప్పేసిపోతాను నేను అంటే
అన్న లేదన్నా నేను అస్సలకి ఏది లేదన్నా నేనేందన్నా అది ఇది అని కట్టి పాదంగి ఏడు చెప్పాడు కానీ ఇంకా అయిపోయి సంపేదం పట్టని చెప్పి ఊకరన్నా స్టెన్ ఉన్నా అసలు లోడ్ చేసే వరకే ఇంకా అన్నా అని చెప్తాను కదా నేను చంపాను నీవు కరెక్ట్ చెప్తే నాతో ఉన్న రిపోర్ట్ కరెక్ట్ చెప్తే ఒకడు చంపానంటే అనేవరకే అన్నా చెప్తానని గాడు చెప్పుతుంటే చూడు నాకు చెవుటలు పడుతున్నాయి కరెక్ట్ ఫస్ట్ కోర్టుగా నేను ఆయనతోటే కూర ఎందుకంటే మాకు వారి నెలకోసారి అది ఇది తిండి చక్కగా దొరకదు కాబట్టి ఈ పోయి కలకుర్తి బాధిస్తుండే ఆయనతో తెప్పించుకుంటుంటే దానికి పెట్టాలి కదా బలంగా ఫుడ్ తెప్పించుకుంటుంటివి ఇంకా అట్లా ఒకసారి ఏం చేసేడు కరెక్ట్ మందులు అవి తీసుకురాపని చెప్పడం అవన్నీ పోలీసులు పంపించారు రాత్రికి మా తోడుకు వస్తాడు వచ్చినప్పుడు ఏమైందంటే నేను చెప్పిపోయినా కానీ నాకు ఏరే పని వాడి నేను బయటికి వెళ్ళిపోయే వరకు సిఐలు అందరూ వచ్చేసిండ్రు దగ్గర దళవాట్లో ఉంటే అంత దూరాన్ని సిరదాటిని కూర్చొని చూసిండ్రు నేను లేకపోయే వరకు ఏమైంది అడిగాను వాడు పోయి మళ్ళీ అమ్ముతానుకున్నట్టు చెప్పేస్తున్నాడు జనార్దన్ అన్న తెలియడు అంటే లేకపోతే మనం చంపేస్తూ ఆడున్నప్పుడే మనం చంపాలి అని చెప్పి చివరికి ఆయన మిస్ అయిన తర్వాత లాస్ట్కి ఏం చేసిండు ఆయనకు కూడా ఒక అర్థమైంది అరే జనార్దన్ అన్న లేకపోతే కష్టంగా చంపరు అని చెప్పి ఏం చేస్తున్నాడు నేను లేనప్పుడు చూసి దళంతోటికి పొడుచుడు వచ్చాడు ఆయన ఎక్కడ నేను పని మీద పోతున్నా అని కొద్దిగా అటు తెలిసి డేడు దళంకాడని తెలిసింది కదా ఐరన్ మాకేమో ఆడుకోవటం తెలియదు మాకు ఆయన కొద్దిగా పని మీద అవి పంపిస్తుంటివి నేను ఇట్లా బయటకు వద్దని చెప్పి అప్పుడు 3 సార్లు దళంకాడ తీసుకొచ్చేసాడు 3 సార్లు దళంకాడికి ఒకసారి ఎస్పీ వచ్చే దూరాన్ని కూర్చొని చూసి ఇది తెచ్చిన మా అన్నం అన్నీ తిని మా వాళ్ళు ఈయనతోటి బండి నేర్చుకోవాలి ఎప్పుడైనా అవసరం సార్ ఈ బండి నేర్చుకుని ఇట్లా ఒకసారి చేసిపోయినాక అన్నీ ఇంకా ప్రతిసారి నేను లేనప్పుడు చెప్పి ఆయనకి సంపద అనేదే ఉంది ఆయన కూడా పాపం కానీ పోలీసులు కోర్టుకోమని చెప్పకపోతే ఇదే 3 సార్లు చెప్పిన తర్వాత ఇంకా లాస్ట్కు నేను అన్నీ చెప్పిండు కరెక్ట్ ఏం చేస్తారు ఇన్ని మాట దళంతో తీసుకొచ్చినా ఇన్ని మాట తీసుకొచ్చినా ఇంటి నువ్వు లేనందుకు ఇట్లా అయింది నీవు లేనప్పుడు ఇటు తీసుకొచ్చినా ఇటు మిస్ అయ్యిండ్రు ఇట్లా అని అన్ని మాట మొత్తం లెక్కలు చెప్పే వరకు నాకు ఇంకా ఏం లేదు ఇందా అని చెప్పి ఇంకా ఏమనకుండా ఏం చేయాలో నాకే అన్ని వాస్తవాలు చెప్పాడు ఏం చేయాలని ఆలోచించి దళ సభ్యులు పక్క తీసుకుపోయి ఎట్లా అంటే చంపేసిపోవాలి అన్నీ అంతా చేసిండు దళంకాడికి ఇన్ని మాట తీసుకొచ్చిండు ఎందుకంటే నాకేమో మనసు ఒప్పుతలేదు ఒప్పుకున్నట్టు తప్పు మనం తప్పులు ఈరోజు సమాజంలో తప్పులు చేయడం లేవు అవును మనం తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి మనం చేయొద్దు అన్న దాంతో వద్దు సంపొద్దు అంటే నీవు పెట్టుకో మేమైతే సంపాలని మాది నిర్ణయం నీదైతే సంపొద్దు అనేది నీ కట్టుబడి కమాండర్ కాబట్టి కట్టుబడి ఉంటాం అని చెప్పిన తర్వాత సరేలే అని చెప్పి ఆయన ఏం చేసినాం ఇంకా ఎట్లా చేయాలి ఇప్పుడు ఆయన నేను ఏం చనిపోతే కూడా వాళ్ళ పోలీసులు అది ఏదో ఒకటి చేస్తారు కోర్టు అని చెప్పి ఎట్లా అంటే ఏడుస్తున్నాడు అంతే అరే బొమ్మలా అని మొన్న సిద్ధలపల్లి ఉంటుంది ఆ సిద్ధలపల్లి వరకు నలుగురు ఒకటే బండి వినమైనాం పోయి ఆ బండి ఆడ అంటిపెట్టి ఆయన బట్టలు మొత్తం చింపి ఇట్లా కొట్టిండ్రా అని చెప్పు మంచిగా బతుకు మళ్ళా ఇప్పుడు నీకు అవకాశం ఇడిచిపెడుతున్నా నేను చంపేయలే కానీ నీవు నిజాలు చెప్పినందుకు ఇడిచిపెడుతున్నా బతుకు మళ్ళీ నువ్వు ఎక్కడ బతుకుతావో అక్కడ బతుకు అని చెప్పి ఇడిచిపెట్టి చక్కగా పోయినా ఇడిచిపెట్టిపోయినాక కొంత జిల్లా కమిటీకి పోయినాక ఆడ నాకు బాగా చర్చ జరిగింది కోర్టుని ఎట్టి ఇడిచిపెడతావా అట్టి రామకృష్ణ నేను ఇట్లా అనిపించిందన్న ఆ టేప్ రికార్డు ముందర పెట్టా మొత్తం రికార్డు చేసిన టేప్ రికార్డు ముందర పెట్టా పటేల్ సుధాకర్ రెడ్డి రామకృష్ణ ఉన్నారు ఉండి చూసి చర్చ జరిగాయి మాకు జిల్లా కమిటీలో అంతా జరిగినాక కొంతమంది చంపేసేది ఉన్నారు రామకృష్ణ అంటుండి కరెక్ట్ కాదు ఆ జనార్దన్ నిర్ణయం తీసుకునేదే కరెక్టు ఎందుకంటే తప్పు ఒప్పుకున్నాడు ఆడికి బల్లాగా ఏమన్నా అట్టే చేస్తే ఏరుగలు దొరకక ఇక్కడ పోడు అప్పుడు చంపేయండి కానీ ఇప్పుడు ఆడి బతికితే మనం అని చెప్పి ఇడిచిపెట్టింది. ఓకే, మీరు పార్టీలో ఉన్న సమయంలో శాఖమూరు అప్పారావు గారు, రామకృష్ణ, పటేల్ సుధాకర్ రెడ్డి, సాంబశివుడు వీళ్ళందరితో పనిచేశారు. వీళ్ళందరిలో మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? నాకు బాగా నచ్చిన వ్యక్తి అంటే రామకృష్ణ, మాధవ్.
మాధవ్ నాకు లాగ్ కట్టుకున్నప్పుడు పరిచయం. మాధవ్ రాష్ట్ర కమిటీ సెక్రటరీ చచ్చిపోయాయి కదా, ఆ మాధవ్ ఆయన ఒకటి. ఇంకా సాంబశివుడు అని చెప్పి సుక్కాపిల్ల సాంబశివుడు, ఈయన కాదు ఇంకో సాంబశివుడు. ఈయనకి నాకేమో అప్పుడు ఇట్టే కొనప్పుడు సాంబశివుడు కాదు, ఆ సాంబశివుడు. ఫస్ట్ ఆయన పేరు ఈయనకి ఇట్టాం. ఆయన ఏంటంటే ఇంకా ఎంత పెండిగా ఉండగలం అంటే మేము బీసీ, ఆయన ఎస్సీ. ఇంకా బాగా జోక్క మేము మళ్ళీ ఎట్లా ఉండగలం అంటే గొలబుద్ది పోనీ చూడండి. మా దాంట్లో కూడా ఎందుకంటే అంత ఫ్రీగా ఉండటం, కొంతమంది ఏమనుకుంటారంటే ఎట్లా ఉంటారు అట్లా ఉంటారు, కానీ అంత ఫ్రీగా మేము అందరం కలిసి ఉండగలం. నాకు ఆ ముగ్గురు బాగా నాకు చనిపోయినప్పుడు కూడా, మొన్న రామకృష్ణ చనిపోయినప్పుడు కూడా ఆయన చెప్పినా నాకు జైలుకు పోయినా జ్ఞాపకం వచ్చినాయి. ఆయన చెప్పిన మాట పత్తిదిగా ఆయన చెప్పినట్టు ఎటు చెప్పిండో పాపం అనుభవంతోటి అవే జ్ఞాపకం వచ్చినాయి నాకు. మీకు పార్టీ నల్లమలలో ఉన్న సమయంలో ఈ ఎస్పీ ద్వారా పార్టీ బతకడం కష్టం, మనుగడ కష్టం అనుకున్న ఎస్పీలు ఎవరైనా ఎదురయ్యారా? ఎవరు లేదు. ఒకటి నా అంటే పార్టీ మనుగడకు ఎవరి నుంచి కాదు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. నల్లమలలోడుకా నేను ఇప్పుడు ఉన్నది చెప్తున్నా, ఎందుకంటే నా బతుకుతున్నా. కానీ కరెక్ట్ పార్టీ ఏమైనా లోపాలు చేసుకొని నష్టపోతామేమో, కానీ ఈ నిర్బంధాల వల్ల పార్టీ మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది అనేది మాత్రం అంటే ఏ ఎస్పీ కూడా అలా అంత తీసుకురాలేదు. లేదు. కానీ మీకు బాగా ఇబ్బంది పెట్టే ఎస్పీ ఎవరు ఉన్నారు అప్పుడు? ఎవరు లేదు. ఈయన ఒకటి తప్పించి నన్ను ఎవరు. చర్చిలో అప్పుడు ఎక్కడున్నారు మీరు? చర్చలకు బయటనే ఉన్నా నేను. కలిసారు వెళ్ళి? పోవాలనుకున్నా, కానీ మళ్ళా పోతే పరిస్థితి. కానీ జనార్దన్ అని పేరు చెప్తేనే పోలీసులు ఉలిక్కిపడే రోజుల్లో మరి నయీంకి మీరు ఎందుకు భయపడ్డారు? నయీంకి నేనేం భయపడడం, ఎప్పుడు నయీం మిమ్మల్ని కిడ్నాప్ చేశాడు, తీసుకుపోయి మాట్లాడిండు. నిజంగా కూడా చంపుతాడు అనుకున్నా కూడా నేను అదే చెప్పినా. నేను ఎదురు గుడుక అన్న నేను చేసిన పొరపాటు అది. దాంట్లో ఉన్నాక నేను బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిన, ఏమని పార్టీలో ఉన్నాగా రారా చూసుకుందాం, నీది ఒక పోలీసులు ఏమని పెట్టుకుని తిరుగుడు కాదు, దమ్ముంటే రా అని స్టేట్మెంట్ ఇచ్చిన. నేను ఇచ్చిన యానంటూ కూడా దాడి చేయాలనుకున్నాం, అది కాలేదు. సరెండర్ అయినా కూడా ఆయన నన్ను ఎప్పుడు అనలే. కానీ ఇంకా ఒకటి ఏంటంటే కరపత్రాలు పార్టీ పేరు వినా ఇల్లు వేసారు. అవే కరపత్రాలు పట్టుకొని నా తోటికి వచ్చేసారు మా వాళ్ళే, ఇల్లు వాళ్ళ మనుషులే మా వాళ్ళు వస్తే. నేనేందంటే నాకు తెలుసు ఇది పార్టీ కాదు వేసింది కరపత్రాలు, ఈయన వేసిండనే నాకు, ఎందుకంటే చిన్నప్పటి సంది దాంట్లో ఉన్నాడు కాబట్టి కొంత అర్థమయ్యి వీళ్ళ ముద్దర తిట్టాలని చెప్పి తిట్టా. ఈ పాలత కొడుకు ఎక్కడ ఉన్నాడో కానీ ఏసీ కార్లో తిరుగుతున్నాడు, మమ్మల్ని ఈరోజు పార్టీ టార్గెట్ చేసింది, మేము ఎక్కడ బతకాలి, మేము ఎక్కడ పోవాలి అని కొంచెం లాంగ్వేజ్ రప్పని తిడితే ఆయన అన్నే పక్కకు పోయి ఇట్లా జనార్దన్ ఇట్లా తిడుతున్నాడు, సంపేత రాంటిటని అడిగిండట. అడిగితే వద్దులే అని చెప్పి అన్నాడు. తీసుకొని పోయారు. ఈ హైదరాబాద్ తీసుకొచ్చారు. అది పెద్ద ప్రమాదం నాకు చెప్పాలా లేదా, కానీ ఆ పిల్లాడు కూడా చచ్చిపోయాపట. అదే రోజు నేను జైలు నుంచి వచ్చినా నరసింహ అని చెప్పి మేము తీసుకునే పిల్లాడు అప్పుడు హాంచి అది పార్టీలో మధ్యలో నరసింహ అని చెప్పి గద్వాల్లో మిమ్మల్ని తీసుకొచ్చారా? గద్వాల తీసుకొచ్చారు? హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎవరు? వేరే మా రాజన్న అల్లుడి వాళ్ళే పట్టుకొని తీసుకుని నయీంని ఎక్కడ కలిసారు? ఇక్కడ పటంచెర్ల ఏదో అండర్గ్రౌండ్లో అది కొద్దిగా అది ఉంది హోటల్, అటు తిప్పి ఆడనే కూర్చోబెట్టిన తర్వాత ఇట్లే కూర్చున్నాం, ఎదురుమలనే కూర్చున్నాం. దాంట్లో ఒక టేబుల్ వేద్దాం ఉంది, కూర్చొని అన్నా నువ్వు చాలా పెద్దోడు, మాట్లాడేవాడు చాలా మంచిగా మాట్లాడింది నాతోటి. అన్న నువ్వు చాలా పెద్దోడవే, నువ్వు నవీన స్టేట్మెంట్లు ఇచ్చినావు అది ఇచ్చినావు అంటే, అన్న నీవు కూడా కొంచెం పార్టీలో పనిచేసినావు కదా, పార్టీలో ఉన్నప్పుడు మనం దాని సిద్ధాంతాన్ని నమ్ముకొని నేను కంపల్సరీ చేసిన స్టేట్మెంట్లు ఇచ్చినా అన్నీ అంటే, అవును ఆమె ఆడటే ఇచ్చినావు, తిరిగినవు నా కొరకు, మళ్ళీ బయటకు వచ్చినాక ఇదేందుకు మాట్లాడినావన్నా అంటే ఇంకా ఆలోచించుకొని ఏం చేయాలని, అన్నా నేను నిన్ను తిట్టాలని తిట్టలే. అప్పటికే కిషన్ ఫోన్ చేస్తున్నాడు ఆయనకు. కిషన్ ఆయన అప్పటికే ఫోన్ చేస్తున్నాడు, మంచి పిల్లాడు, ఇంటికి వచ్చినాక మంచిగా బతున్నాడు, ఆయన ఏం చేయొద్దని ఆయన
కిషన్ చేస్తున్నాడు. కానీ అన్న ఎందుకన్నా నువ్వు అంత తిప్పలు పడుతున్నాడు, మేమేం చేస్తారేనే అంటున్నాడు. ఇంకా అన్నాక నేను తిట్టింది వాస్తవే, రాజన్నని మాకు కమాండర్ ఉంటాడు, ఈయన కమాండర్ అంటే అప్పుడు సరెండర్ ఆయన కలకుర్తిలో ఉంటాడు. ఆయన ఏం చెప్పిందంటే ఆయన కూడా నీవు చంపుతుంటే కూడా ఆయన ఉన్నది మాట్లాడతారు చూడు అని చెప్పాడు. ఆయన డైరెక్ట్ ఇంకా ఎందుకు తిట్టాను అన్నట్టు అన్న కరపత్రాలు వచ్చి పడినాయి. నేను అప్పుడు పార్టీ కాదనేది నాకు తెలుసు అప్పుడు, కానీ నేను పార్టీ కాదనలే. అప్పుడు పార్టీవి కరపత్రాలు వేసిండ్రన్న, నిన్నైతే నేను ఎప్పుడు కలవలేదు, నేను చూడలేను, ఇంతవరకు కూడా నేను ఎప్పుడు చూడనప్పుడు మళ్ళీ నేను ఎక్కడ పోయి బతకాలి అని దాంతో ఆడు ఎక్కడుంటాడో కానీ నేను ఇప్పుడు నయం మంచి కరపత్రాలు పడినాయి, నేను ఏడవై బతకాలి, ఎక్కడ ఉండాలి, నేను పార్టీ టార్గెట్ చేసింది అని దాంతో తిట్టినా. నిన్నైతే తిట్టడం వాస్తవమే, ఈ ఉద్దేశంతో తిట్టాను పార్టీ కరపత్రాలు వేసేందుకన్నా. అంటే అట్లా నా పార్టీ కరపత్రాలు వేసే అట్లా అంటే మరి దాని కొరకు తిట్టా నేను, నువ్వు కలిసిట కూడా తిట్టపోతున్నా నేను అన్న. ఇంకెందుకు తప్పించుకో తప్పదు అప్పుడు అంటే నువ్వు అట్టేనా అట్లా అన్నాక ఇంకొకటి మెయిన్గా ఏముందంటే నాకు ఇక్కడ పట్టాన్చెరులో ఒకటి షెల్టర్ ఉంటుంది. అప్పుడు పార్టీలు ఉన్నప్పుడు నాకు బాగా పరిచయం, వాళ్ళు మాకు మా ఏరియా వాళ్ళే ఆ పిల్లలు బతుకనికి వచ్చి ఇక్కడ బాగా పరిచయం ఉంటారు. నేను ఆడికి వచ్చేతోని ఎప్పుడు రావని పిలిస్తే నెలకు ఒకసారి ఇట్లా వచ్చిపోతాను, ఆడికి వచ్చి ఓ రోజు ఉండి ఇట్లా ఉండిపోతాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు నా ఎప్పుడు ఫాలో అయ్యారు, నన్ను ఫాలో అయింది నాకు తెలియదు, నాకేం తెలియదు. నేను ఎప్పటిలాగానే పోతున్నా వస్తున్నా. నయం షెల్టర్ దాని పక్కన ఉందంట, ఆ ఇంటి పక్కనే ఆయన షెల్టర్ ఉందంట, తురుకోలేదు ఎవరిదో ఆయన ఉంటున్నట్టు. ఆయన ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందంటే నిన్ను చంపడానికే జనార్దను ఆ ఇంట్లో వచ్చి ఉంటున్నాడు, ఓ రోజు 2 రోజులు ఉంటున్నాడు, ఆయన పిస్టల్ పెట్టుకొని వస్తున్నాడు అని చెప్పి. అంటే ఇంకా ఇవన్నీ మాట్లాడి ఎట్లా నువ్వు ఆడికి పలాంతోటికి వస్తున్నావు కదా, నా కొరకే వస్తున్నావు, నాకు ఇంటెలిజెన్స్ మొత్తం రిపోర్ట్ వచ్చింది, నేను ఆ షెల్టర్ కాడికి వచ్చిన పిస్టల్ పెట్టుకొని వస్తున్నావు అట్లా అన్న. నాతో పిస్టల్ లేదు, ఏది లేదు, నేనైతే ఆ ఇంటి కాడికి వచ్చేది వాస్తవం. ఇప్పుడు మీరు పోయి అడిగినా చెప్తారు. అంటే ఈ రాజన్న అయిన వరకు ఆ కుటుంబం కూడా తెలుసు, నా ధరనే ఆయనకు ఆ కుటుంబం తెలుసు, నాకు ఎట్లా ఉంటారు అన్నది ఈయనకు తెలుసు. అన్న ఒక్కసారి నేను ఆ ఇంటికి వచ్చేది రాజన్న ఒక అడుగు, వాళ్ళు కానీ నాకు ఎట్లా ఉంటారు ఫ్యామిలీ లేకుంటారు కాబట్టి వాళ్ళ ఇంటికి వస్తున్నా, నీవు ఆడ ఉన్న తెలియదు మాకు అది తెలియదు, కానీ నీవు రాజన్న ఇప్పుడు పంపియండి ఆయనకి, రాజన్నకు మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఇట్లా నేను వస్తున్నాడు అని చెప్పకపోతే నీకు అది చేయండి అన్నట్టు. నేను తోటి మాట్లాడుతున్నాగానే ఆయనను ఆ ఇంటికి పంపించింది ఇద్దరిని, ఈ రాజన్న ఎవరికి వాళ్ళు ఏం చేసిందంటే అన్న ఎన్ని రోజులు కలిసివన్నా జనార్దన ఎప్పుడు వస్తాడు బాబు అతడు వచ్చి ఓ రోజు ఉండిపోదు మంచిగా ఉంటాడు, ఇంతవరకు రావన్నా అట్లా ఇట్లా పాపం మంచిగా వచ్చిపోతాడు అన్న జనార్దన, నువ్వు వస్తలేవు అది ఇది అంటే అలాగే ఆయనకు చూసిండు. పోయిన వాళ్ళందరూ కూడా ఇద్దరు వచ్చి ఆయనకు ఫ్యామిలీ పెళ్లి లేకుంటారు వాళ్ళు, ఎప్పటి నుంచి కాదు పాటలు ఎప్పటి నుంచో అటు అని వాళ్ళు వచ్చి చెప్పి మేము ఏదో ఇట్లా అంటున్నారు వాళ్ళు అంటే అట్లా నాన్న మళ్ళీ మాకు ఇంటెలిజెన్స్ అయితే ఇట్లా చెప్పిందన్న. అంటే నేను చేసిన తప్పైతే ఏం లేదన్న, నాకు నిన్ను ఎంక్వైరీ చేయాల్సిన నాకు అవసరం కూడా లేదు అన్నాక అదే రోజు మహేష్ అనే పిల్లాడు నేను జైలు నుంచి వచ్చి కూడా 2 రోజులు అయింది 3 రోజులు అయింది. అప్పుడు ఈయన తీసుకొచ్చడం అదే ఇంకా ఆ పిల్లగాడు ఏంటంటే 2 నెలలు అయింది బయటకు వచ్చి, నా కొరకే ఎవరు నమ్మలేడు ఆ పిల్లాడు. నేను అప్పుడు తీసుకుపోయినప్పుడు మేము తీసుకుపోయినా కూడా ఎవరు నమ్మక తిరుక్కుంటూ ఉండి నేను బయటకు వచ్చిన 2 రోజులకే ఆ రోజు నేను కలిసిన ఆ రోజే వాళ్ళ దోస్తులు వాళ్ళ చుట్టాలను పంపించిండు అతడికి, ఇట్లా వచ్చిండు బద్దెల నరసింహ ఇట్లా వచ్చిండు, ఆయన సరెండర్ గారికి ఎవరు దొరుకుతలేరు, ఎట్లా చేస్తలేరు అటు అని చెప్పాడు. చెప్పే వరకు పాపం 2 రోజులు ఇట్లా అయిందంటే మా ఇంటికి వచ్చిపోయింది కూడా చెప్పింది వేరే వాళ్ళకు, ఇట్లా మీ ఇంటికి కూడా వచ్చిపోయిందంట. నాకు బాధ అనిపించింది, అరే ప్లాన్ మధ్యలో దొరికితే ఒక తప్పేస్తారు, ఎట్లైనా సరెండర్ చేయలేదు అని ఆలోచన నేను అనుకొని ఎంబడే చేస్తే కిషన్ సార్ తోటి మాట్లాడినా. ఈయనకు ఉంది ఎందుకంటే నయం దగ్గర బయటకు వచ్చారు అప్పటికి లే అంత పోకముందుకి ఇది సాయంత్రం సాయంత్రం పొద్దున తీసుకుపోతారు. ఆ రోజు ఆయన పుట్టి నాకు ఈ ప్లాన్ కలిసిండు, నేను పొద్దుకు పోవాలని తయారైనా, అంత లోపల ఈయన తీసుకుపోయారు ఈయన నయం. ఇంకా ఆయనతో అంతా మాట్లాడి అయినాక ఈ రాజన్నతో ఏమనంటే ఆ రాజన్న నాకు చిన్నప్పుడు ఇట్లా నరసింహ ఇట్లా సరెండర్ గానికి వస్తున్నాడు పాపం 2 నెలలు అయిందంటే ఇట్లా ఇట్లా అన్న. అదే ఆయన కుదిండు ఈయన నయంకి అంతసేపు నా సెల్లు స్విచ్ ఆఫ్ పెట్టించినవాడు, మాది అయిపోయింది
ఫోన్ చేస్తున్నాడు అన్న నేను ఈయనతోటి ఈయన ఆయనకి చెప్పడు కదా చెప్పొద్దు అనుకున్నాను కూడా కానీ మళ్ళీ నేను అంతలకి ఎమ్మడే ఆయనకి ఎప్పుడు చెప్పినాడో చెప్పాడు చెవిలో చెప్పిండు చెప్తాలకు ఇంకా అయిపోయింది అన్న మంచిగా బతుకు అట్లా అట్లా అన్నాక సరేలే అన్న అట్లా అన్నాక అన్న నీకు సెల్ ఆన్ చేయాలి ఆ ప్లాన్కి టైము చెప్పిన ఒకటికి 2 అవుతుంది నేను చేయకుండా ఉంటే బాగుంటుంది అని నా ఆలోచన చేస్తే ఈయన చేతులు పడిపోతావు ఇద్దరు చంపినే చంపుతారు అప్పుడు అంతలోకి ఇట్లా ఫోన్ ఆన్ చేస్తూనే ఉన్నా ఆ ప్లాడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఫోన్ చేస్తుంటే అన్న ఎత్తి స్పీకర్ పెట్టాను అని నేను ఏమన్నా ఏం చేయగలుగుతా నేను ఏం చేయలేను కూడా ఎత్తి స్పీకర్ పెడితే అన్న ఇట్లా నేను వచ్చి ఇంటే ఉన్నా నేను ఇంతవరకు రాకపోతే అన్న ఏమైనా నేను బాగా పరిచయం అయినా ఇంటే ఉన్నా హోటల్ కాడ ఉన్నట్టు అని హోటల్ కాడ పళ్ళతోటి ఉన్నా చెప్పిన అనేవరకే అన్న ఎవరు మహేష్ అని అవునన్నా అంటే అన్న బతకడికి వచ్చిందన్న సార్ సరెండర్ అవుతాను అది అని కొద్దిగా అడుక్కున్నా అన్న ఇట్లా ప్లాన్ అంటే అన్న నేనేం చేస్తాను నేనేం చేయను కానీ నేను ఒకసారి మాట్లాడతా తీసుకోండి రా అన్న ఇట్లా నీకు నిజంగా చంపేస్తాను అనుకోండి నేను ఎందుకంటే పిల్లాడు చంపేస్తాడు దాంట్లో దాని నుంచి చంపేసిన అంటే మీరు నయము డన్లో ఉన్నప్పుడు చుట్టూ ఎలాగుంటుందండి దాదాపు నన్ను 3 పనులు మార్చిండు ఒక బైకు 2 మార్చిండు మార్చిన తర్వాత మళ్ళా అంటే అక్కడ అన్ని తుపాకులు పెట్టుకుని కూర్చున్నాడా తుపాకులు ఏం కనపడతలేవు బండ్లు అయితే కనిపించినాయి బండ్లే ఆయన బండి కాదు మీరు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చుట్టూ తుపాకులతో ఉన్నారా మామూలుగా ఉన్నారు మామూలుగా లోపల పెట్టుకున్నారు వాళ్ళ అక్క ఉంది వాళ్ళ అమ్మనే ఎవరు ముసలా ఉంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలతో కూడా చిన్న చిన్న పిస్టోలు కనిపిస్తున్నాయి అవి ఇంకా పక్కన అట్లా కారు పెట్టుకుని అట్లా వాళ్ళతో అయితే అన్నీ లోపల కనిపిస్తున్నాయి కానీ మహేష్కి ఆయనకి మధ్య వివాదం ఎందుకు పార్టీ కదా పార్టీ ఆయనకి ఇదా ఎవరితోటి వ్యక్తిగతంగా ఎవరికి లేదు ఆయన గుడుక ఈ డిపార్ట్మెంట్ ఆయనను వాడుకుంటుంది అంటే మీ ముందు ఫోన్ చేయించాడా నేను ఇట్లా స్పీకర్ పెట్టినా ఆ ప్లాట్ ఇమ్మడే ఫోన్ చేసిండు కదా అప్పటికే గంట టైం ఏపీటీ చేస్తే స్పీకర్ పెట్టాడు స్పీకర్ పెట్టేవరకు ఆ ప్లాట్ అన్న నేను ఛాన్స్ చెప్పాను నువ్వు ఏమవుతావు అని చెప్పి మళ్ళీ దిక్కపోదామని చూస్తాను అన్న అట్లా అంటాడు అంటున్నాగానే అన్న మహేష్ అన్న అంటే అవునన్నా అంటే ఇంకా తీసుకురాపో అంటాడు అన్న సంపొద్దన్న ఏం చేయొద్దన్న ప్లాట్ బతకడానికి వచ్చాను నేను ఇప్పుడు 2 నెలలు అయిందన్న నేను జైల్లో ఉన్నందుకు కాబట్టి ఇట్లా అంటే జనార్దన్ నేను చంపాను మాట్లాడతా అది అని అన్నాక ఇంకా రాజాన్ని పిలిచి రాజన్న ఇట్లా మహేష్ వస్తున్నాడంట పోయి తీసుకొని రాపోండి కానీ నాకైతే ఇంకా అయిపోయింది ఎందుకంటే ఇంకా ఆ ప్లాట్ చదవ నన్ను కూడా చంపేస్తాడు కష్టంగా అనుకొని పోతానన్న అంటే పోస్తానన్నాక మడే ఈ నాయమడి ఇద్దరు పంపిండు వెనక మళ్ళా 2-3 బండ్లు అటు అలాగే వస్తానంటే ఆయన కూడా కోవదర్రా ఉన్నాడు ఉండి మమ్మల్ని ఆయన ఈ ప్లాన్ నేను ఎట్లా తప్పిస్తావు అనుకుంటే ఆ ప్లాన్ నన్ను అంచు చూసి నేనేం ఇట్లా ఇట్లా చెయ్యి ఇట్లా అని చెయ్యి ఇట్లా ఊపుతున్నా అంతేగా అంటే అక్కడ పక్క అని చెప్తామని ఆ ప్లాన్ నాకు చేతి అని చెప్పి అన్న నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటా అయ్యో చక్కగా వచ్చేసినాక అన్న అట్టా నేను ఉప్పు చచ్చిపోతాను ఇట్లా 2 నెలలు అయినా నువ్వు జైల్లో ఉన్నావు అది అని మాట్లాడి పప్పు టీ తాగినాక అన్న రాజాని సార్ అప్పుడంటే రాజాని చూసేవరకే ఆయన నయం మనిషి అని తెలుసు ఎవరిని చూస్తే రాజన్న కలకుర్తే ఆయన నయం మంచి అన్న ఆయన తీసుకొచ్చడం ఏందన్న మన పరిస్థితి ఏదన్నా అంటే ఇంకా నేను ఏం మాట్లాడలేకపోతున్నా ఆ రాజాని మా మహేష్ అదని మంచిగా తీసుకొని ఇంటికి పోదని తీసుకొని పోయినాక ఎక్కడ తీసుకెళ్ళారు ఇక్కడ ఆయన ఇల్లు ఉంటుంది మహేష్ దగ్గరది ఆయనకి ఎక్కడ రాజాని ఇల్లు ఇలా తీసుకొని ఉంటాడు ఆడికి తీసుకొని పోయి మళ్ళీ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకుపోయి నా ఇంటికాడ కూర్చోబెట్టే మమ్మల్ని నేను వచ్చా మళ్ళీ వచ్చి ఇంకా మహేష్ అన్న మన చచ్చిపోతావు అన్న కూడా చచ్చిపోతావు ఏందన్నా ఇట్లా చేసినావు అట్ట తమ్మి ఇది పరిస్థితి నువ్వు ఏం చెప్తే వినకపోతుంది అంటే ఇంకా చచ్చిపోతావు అన్న అట్లా ప్లాన్కి ఏం ఆలోచన లేదు చంపేస్తారనేదే ఉంది అన్నాకంగా వచ్చి కూర్చొని మాట్లాడాయినా ఆయనతోటి మాట్లాడుతున్నాకడే ఇంకా పరిచయం చేసుకునేది ఎట్లా చేసుకుని నేను అరవిందరావు అని పరిచయం చేసుకునే నయం అంటే ఆ ప్లాన్ ఎప్పుడో గుర్తుపట్టాడు చాలా మాట పూర్వం చూసి కదా నేను అరవిందరావు అని డీజీపీని అట్టాను ఎవడు నయం అన్నాడా అంటే ఇంకా
సరేనా నేను ఎవరో కానీ నాకు తెలియదు కానీ ఇంకా నేను బతకని కానీ నేను సరైన పెట్టుకొచ్చిన అటు గట్టి అని అన్నాక ఇంకా సరేనా అని చెప్పి కొంచెం ఫోన్లో మాట్లాడాడు డైరెక్ట్గానే? డైరెక్ట్ వచ్చి కూర్చోడు ఇంకా వచ్చి కూర్చొని అని గంట సేపు 2 గంటలు మాట్లాడి మళ్ళీ నువ్వు సరెండర్ అవుతారు కదా జనార్దన్ చెప్పిండు, నేను చెప్తా అటు అని చెప్పి డీజీపీతో ఎవరితో మాట్లాడినాక ఇంకా అంత లోపల నేను శ్యాన్వాస్ కాశీ అని చెప్పి ఎస్పీ ఉంటాడు, అర్సనల్ ఎస్పీ ఎవరు పడితే ఉంటాడు, డిఎస్పీ ఎస్పీ ఉన్నాడు, ఆయన ఏఎస్పీ ఉన్నాడు. కిషన్ సారు ఎస్ఐగానే ఉన్నాడు కొత్త కోట్ల. వాళ్ళకి చెప్పేసాక తీసుకొస్తాను నేను, మధ్యలో ఇది అయింది నాకు అటాక్ అయింది. ఇంకా వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్స్ అంతసేపు స్విచ్ ఆఫ్ పెట్టాడు. ఇంకా నేను మాట్లాడి ఎవరితో మాట్లాడి ఒక డిఎస్పీ ఒక గ్రౌండ్లోకి ఏదో గ్రౌండ్ ఉంది ఆడికి పిలిపించే సాయంత్రం అయింది. ఆ గ్రౌండ్లో ఆ డిఎస్పీ వచ్చి ఫోటోలు గీటోలు అన్నీ తీసుకొని మమ్మల్ని ఇద్దరిని, ఎవరిద్దరివి? నన్ను ఆయన మహేష్ ఇద్దరిని తీసుకొని రేపు డీజీపీ ఆఫీస్కు చక్కగా రండి అని, ఆడ నేను ఎంటర్ అయితే ఆడ తీసుకొని పోతా రండి అని చెప్పినాక ఇంకా నాకు ఏమో కొంత ఆశలు ఉన్నాయి. ఇంకా తీసుకొచ్చి రాజన్న ఇంటి ఇడిచిపెట్టే, రాజన్న మీరు అందరు కలిసి ఆడికి రేపు డీజీపీ ఆఫీస్కి తీసుకొని రండి, ఆడ నేను చెప్పినా ఆడ సరైన చేద్దాం అని. ఇంకా మంచిగా బతికిపోయిన వాళ్ళు అనుకున్నాం. ఇట్లా ఫోన్ ఆన్ చేసినాం, ఫోన్ ఆన్ చేసే వరకే శ్యాన్వాస్ కాశీ ఆయన జనార్దన్ నీవు మళ్ళీ చేరుకోవాలనుకున్నావే కథ లేవు, నేను మళ్ళీ చేరుకోవాలనుకున్నావే కథ లేవు, నువ్వు వచ్చింది 3 రోజులు అయింది, మళ్ళీ కేసులు పెట్టి మళ్ళీ పంపిస్తాను నేను, ఏమనుకుంటుంది సంగతి తీసుకుపోయి అక్కడ చెప్పినావు అంటాడు. ఏం చేస్తాను సార్ నా పరిస్థితి ఇట్లా అయిందంటే, అదంతాగా తీసుకొస్తేనే తీసుకురా, మాతోటి ఇటు చెప్పిపోయినావు, నీవు కానీ ఇప్పుడు తీసుకురాకపోతే వరకు ఈ జిల్లా కేసులు మళ్ళా నిన్ను ఉన్నాయి లేని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ జైలుకి పంపిస్తా అంటున్నాడు. ఇంకా నేను నరకం గేజ్ చేయలేక నాకు బండి లేదు సార్ అట కిషన్ సార్, ఆయన చేస్తే నేను చేస్తాడు, ఇద్దరు బండి లేదంటే అప్పటికప్పుడు బండి ఏర్పాటు చేసి ఇటు చేసేదో కదా తెలియదుగా. ఇంకా రాజన్న ఇంట్లో ఆయన వెళ్ళిపోయిండు. రాజన్న ఇట్లా పరిస్థితి వాళ్ళు ఏంది పరిస్థితి అంటే నాకేం తెలియదు అని ఆయన అంటాడు. ఈయన నాకు తెలియదు, ఆయన ఏమైంది మంచోడు కాదు, వాళ్ళు నేను చేయలేదు అని అంటాడు. కానీ ఇష్టం ఏమన్నా చేసుకో అని చెప్పి బండి వచ్చి ఆగింది, తీసుకొని బండిలో వాడి తెచ్చుకొని ఇద్దరం చలో కొట్టిన తర్వాత బద్దెల మళ్ళీ ఇంకో బండి, నాకైతే బద్దెల అటాక్ చేస్తాడేదో ఉంది. ఇక్కడ మా కొత్తూరు దాటకపోతే ఇంకో బండి చేసింది ఇల్లే కిషన్ సార్ వాళ్ళు. ఈ బండి నుంచి మళ్ళీ బండిలకు మారి నుంచి కొత్త వచ్చి పట్టేసారు. ఇంకా అప్పుడే ఆయనకి జనార్దన్ గారికి అప్పటికే మాట్లాడిండు నాతో, ఎస్పీ గారు ఎంత అయ్యిందని మాట్లాడిండు. ఆయనకి నేను ఎట్లా కనిపించిన అని చెప్పి రెడ్ మార్క్ పెట్టుకున్నాను. రెడ్ మార్క్ ఎవరు? నయం మీ పేరుకా? రెడ్ మార్క్ పెట్టిండు. మొన్న మళ్ళీ నేను నాది ఇంటరాక్షన్ నయం చంపినప్పుడు అవన్నీ చూసిండు కదా, నీ దగ్గరికి రెడ్ మార్క్ పెట్టిండ్రు. అలాగ అర్థమైంది డిపార్ట్మెంట్కి అర్థం. మీరు అక్కడికి ఆయన దగ్గర కాకుండా సరెండర్ చేశారని? అక్కడ సరెండర్ చేసినా అంతకుముందుకు ఉండయి, ఈడు దాని మాట వినలే కదా అనేది రెడ్ మార్క్ పెట్టిండు. రెడ్ మార్క్ పెట్టిండు కానీ అంత లోపల ఆయనకు కొంత సంక్షోభం వచ్చింది కాబట్టి అటు ఏమండి. ఇంకా అంటే నయంతో పాటు నయం ప్రధాన అనుచరుడు శాసనతో నాకు అలాంటి పరిచయం లేవు, ఇంతవరకు చూడకూడదులే. ఆయన నేను దళంలో ఉన్నప్పుడు ఒకసారి అప్పుడు దళ సభ్యుడినే ఉన్నాడంట, అంతా ఎక్కువ రోజులు పని చేయలేన 5-6 నెలలు ఉన్నాడు దళ సభ్యుడిగా, అప్పుడే వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే, మొన్న ఫోటో చూసిన అంతే. ఓకే, నయం ఎన్కౌంటర్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఇంకేమనిపించిందంటే ఇంకా నిజంగా ఎందుకంటే నా బాధ ఏంటంటే ఇప్పటికి కూడా నేను చెప్పుకోలేకపోతున్నా. మా దళ సభ్యులను కొంతమంది సరెండర్ అయ్యింది, ఎల్లికల్లో ఉంటాడు ఒక పిల్లాడు కుమార్ అంటాడు, నా శిష్యుడే, నేనే తీసుకుపోయినా, చాలా మందిని నేనే తీసుకుపోయినా. ఎన్కౌంటర్లో దాదాపు నేను తీసుకుపోయిన 20 మందికి ఎక్కువ చచ్చిపోయారు. నాకు అదే అరే నేను ఎందుకు చనిపోలే, నేను తీసుకున్నోళ్ళే 20 మందికి చనిపోయిన పిల్లలు, అంత చిన్న పిల్లలు చనిపోయినరు. మళ్ళీ కొంతమంది సరెండర్ అయిన తర్వాత ఈయన నయమైన ఆయన ఎలికల్లా కుమార్ అనే పిల్లాడిని దళం వస్తే మళ్ళీ కలిసిండు. ఆ పిల్లాడు అనుకోకుండా కిడ్నాప్ చేసి ఇంతవరకు శవం ఇయ్యలే. వాళ్ళ అమ్మ నాయన తిక్కువల్లయి తిరుగుతున్నారు. నన్ను ఒకసారి పోతే కూడా నన్ను కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు వాళ్ళ అమ్మ నాయన. కనీసం శవం అన్న ఇవ్వండి
అంటే శవం కూడా ఇవ్వలేక అట్టటి మా పిల్లలు చాలా మందిని కొట్టిండు ఇట్లా చెప్పి. నాకైతే ఒక రకంగా చూస్తే ఎప్పుడైనా పోయేతోడే. ఇప్పుడు మీ కిషన్ గారి ద్వారా మీరు బయటకు వచ్చారు, కేసులు లేవు, అన్నీ బయట 7 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించారు. ఇప్పుడు మీ జీవితం ఎలా కొనసాగుతుంది? నేనేమనుకున్నా అంటే దాదాపు నేను వచ్చినప్పుడు మా ఇంట్లో నాకు మళ్ళా చిన్న తల్లెగుడికి ఇవ్వలే 5,000 ఇచ్చి ఫస్ట్ సరెండర్ అయినప్పుడు. ఆమెకు 5,000 ఇచ్చింది, నాకు 5,000, దానితోటే బతికినాం. నా మీద 2 లక్షల రివార్డు ఉండే, 2 లక్షల రివార్డు ఇవ్వపోయి 50,000 ఇచ్చిండ్రు. ఆర్కి మీద డైరెక్ట్ చెప్పాయి, నీకు ఇయ్యరు జనార్దనంగా, ఎందుకంటే నువ్వు ఏంటి చూపించలేదు, నీకు ఇయ్యరు, నీకు నేను ఏమైనా హెల్ప్ చేస్తా. ఎవరున్నారు? ఆర్కే మీనా ఇంటెలిజెన్స్ వాళ్ళ అది ఇచ్చేది అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళంట. వాళ్ళకు నువ్వు ఏం చూపెట్టలే కాబట్టి నీకు 2 లక్షల రివార్డు ఉంది, కానీ 2 లక్షలు ఇయ్యరు. ఇంకా నేను చెప్తున్నాను, ఇయ్యరు నీకు 2 లక్షలు, నీకు 50,000 కాడికి అంటే ఇంకా దాంతో బతుకుతున్నా. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మా ఏరియాలో జూరాల కాలువ అప్పుడు నడుస్తుంది బాగా. అప్పుడు మామూలు వాళ్ళు కూడా కాదు, ఏదంటే ఎట్లా పెట్టినారో కానీ 20 మీటర్లకు ఒకటి 20 లక్షలు 10 లక్షలు ఇట్లా టెండర్ పిలుస్తున్నారు. అప్పుడు మామూలు వాళ్ళు కూడా దాంట్లో బతుకుతున్నారు దాంట్లో. నేనేమనుకున్నా అంటే సార్ ఇట్లా నేను ఏమన్నా టెండర్ పోయి ఇట్లా వేసుకుంటున్నా సార్ అట్లా ఇట్లా అన్న ఎస్పీని. వేసుకోబా నీవు సమాజంలో ఓడో వేసుకో అటు ఇట్లా అన్నాడు. కానీ పార్టీలు ఎక్కడ చూస్తేనో తప్పునది, పార్టీలు ఎక్కడ చూస్తే తప్పు. ఏ బతుకుదెరువు కూడా లేదు నాకు, ఎక్కడ బతుకుదెరువు లేక పోయి వేసేవరకు నన్ను చూసేవరకే అందరూ నేను వేసిన దాంట్లో ఒకరు వేయలేక అంత పేరు. నక్సలైట్ అని భయపడ్డారా? నాకు పేరు అంటే జిల్లాలనే మామూలు పేరు కదా, ఎవరైనా అంటారు. జనార్దన్ ఇట్లా వేసిన దానికి ఆయన వేసినట్టు నేను వేసిన దానికి ఎవరు వేయలేక, అంటే ఆ పేరు పార్టీ పేరే నేనే కాదు కానీ ఇంకా ఎవరు వేయకపోతే తలకు వాడు మొగలాలి అని చెప్పి వాడు ఇంపార్మర్ ఉంటాడు, పనగలుతాలని చంపించిన ఆయన ఎవరు ఆర్కిమినతోటే. ఆడు ఏం చేసినా మైబ్రాడ్లో ఉంటుండే, ఆడిని ఎవరో కాంటాక్టే, ఇక మేము ఎవరు వేయలేము ఏం చేయాలని చెప్పి ఆయన తీసుకొచ్చి అర్ధగంట నేను నాతోటి పైసలు లేవు ఏం లేవు, ఒక ఆయన మాట్లాడుకున్నా కండక్టర్నే. అన్నా ఇలా మంచి కొంతమంది వేస్తారు ఏం చెప్పినట్టే, అన్న మాకు ఇంత ఇస్తారు ఇవ్వండి అన్న, నేనేమయ్యాను కానీ అంటే వాళ్ళకు 1 లక్ష రూపాయలు అందరికీ పంచించిన, మళ్ళీ మా అన్యాయంగా తీసుకోవద్దు అని చెప్పి పంచించిన తర్వాత వాడు ఎట్ట తోలుకొచ్చినా ఏం తోలుకొచ్చాడు ఇంపార్మెంట్ మైబ్రాడ్లో ఉంటుండే. ఆయన తోలుకొచ్చి అర్ధగంట ఉన్నాక టెండర్ వేయించిన అయిపోయి. టెండర్ వేయించే వరకే ఇంకా అందరూ పర్సన్ అరే అడేసిండు మళ్ళీ పోతే మళ్ళీ నాకు రాదు. ఇంకా నేనేమో ఎక్సైజ్ కేసిన, వాళ్ళు ఎస్కేసిండు, ఇంకా రాదు నాకు. నేను ఈ 1 లక్ష రూపాయలు కూడా అర్థం చేయాలి, నాతో తిన్నికనే లేదు, నేను ఆలోచిస్తాగా అని చెప్పి ఏం చేయాలంటే చెప్పి కలకుర్తి పిల్లలు పిలుచుకోండి. నాకు కొంతమందిని మా పిల్లలు బాగుంటారు, ఆ పిల్లల్ని పిలుచుకోండి. ఆ పిల్లలు అన్నా ఇట్లా కదా అని అయితే అలా అవడమే. కానీ ఇంకా నాకు విపరీతానికి కోపం వచ్చింది. వచ్చి కారు ఉండే కిరాయిది, ఇంకా ఎంత అడుక్కున్నా, అరే వాళ్ళకి అందరికి 5,000 ఇచ్చారు, నీకు 10,000 ఇస్తారా తీసి మళ్ళీ బాగుండదురా అంటే కూడా ఏం చేసుకుంటే చేసుకోపో అని అంటే ఇంకా ఏం చేయలేక ఇంకా అది చెప్పి బయటకు వచ్చినాడు, తీసి కార్ల వారి దగ్గర అయిపోయాక ఇంకా నేను కట్టలేను, అప్పు కట్టలేను, ఇది కట్టలేదు. కార్ల వారి దగ్గర దూరాల కాడ బిడుతుంది కదా, అది నిండబోతుంది. నేను అనుకున్నది ఏంటంటే ఇంకా అని అప్పటికే టార్గెట్ మస్తు తిరిగిరు పార్టీ, నేను కూడా తిరిగిన అప్పుడు ఆయన వేయాలని చెప్పి. ఇంకా అయితే పోతే 2 అయితే దాంతో కార్ల వారి దగ్గర ఇంకా తలకు అది తలకు ఆడు లే అని చెప్పి ఆయన వచ్చి ఫోన్ మా ఇసుపుతోటి మాట్లాడతారు. ఇసుపుతోటి లడ్డ ఉన్నాయి, లడ్డతో ఎప్పుడు ఆయన సార్ దాన్ని జనార్దన్ చంపనీకి వేసుకుపోతున్నాడు. అది ఆయన ఏడున్నారు నీవు ఏడున్నారు అంటే గద్వాల సార్, అరే నీవు గద్వాలకి ఎట్టుకున్నారు అని ఆయన ఇలా నన్ను వేసుకున్నాడు సార్, దగ్గర వేసుకుపోతున్నాడు. అది దానికి నేను జనార్దన్ అనుకు నా ఎస్పీ మాతో పంచుకుంటున్నాయి. నాకు తెలియదు కానీ జనార్దన్ ఏంటంటే సార్ ఇట్లా నేను టెండర్ వేసుకొని ఇట్లా ఎస్పీ సాబ్ కూడా చెప్పినా ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా చెడగొట్టి నేను ఇప్పుడు ఎక్కడ పోవాలి బాగా అంటే అయితే నాకు తెలియదు, నువ్వు ఎస్పీ తాటు బాగా మాట్లాడని చెప్పి ఆయన పెట్టి పడేది. మళ్ళీ ఎస్పీకి కలిపాడు. ఎస్పీకి కలిపే వరకే ఎమ్మడే
ఆయన సార్ దాన్ని సంపాదించుకుపోతారని చెప్తున్నాడు కదా, ఇంకా పరిచయం ఈ జనార్దన్ నీవేంటి చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు అది అంటాడు. సార్ నీకు కూడా చెప్తే కదా నేను టెండర్ పోతున్నా ఇట్లా చేసుకుంటా సార్ అని చెప్పి, నాకు బతుకుదేవుడే అని చెప్పినా, నాకు రివార్డ్ కూడా ఇవ్వాలని చెప్తుంది నువ్వు, దాని కొరకు ఇది చేసుకుంటా సార్, వేసుకుంటే నీ పేరు చెప్తున్నాడు, నీవు చెప్పినావంటే చెరగొట్టావని చెప్పి అంటే, అరే పాలత కొడక నువ్వు అభిమానం చెడిపోయినావు కొడక నువ్వు జనార్దన్